ఈరోజు వచ్చిన బిడ్డలు, పరిశుద్ధులు, దైవజనులందరికీ వందనాలు. ఈరోజు నిజంగా పోరాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనిపించింది నాకు కూడా. ఆటంకాలు వస్తున్నప్పుడు పోరాడే అలవాటు పరిశుద్ధుల జీవితాల్లో నుంచి వాళ్ళు బోధిస్తున్న ప్రకటనే కాకుండా వాళ్ళ మాదిరి అనేది కూడా చాలా అవసరం. ఈ రోజున మేమందరం కూడా సువార్త విషయంలో పోరాడి పరిశుద్ధతను నేర్చుకున్నటువంటి దినాలు మాకు చాలా గుర్తొస్తూ ఉన్నాయి. మేము పరిశుద్ధుల దగ్గర, దైవజనుల దగ్గర నేర్చుకునేటప్పుడు ఇక్కడే, ఎక్కడో దాకా అవసరం లేదు, ఇక్కడే జోరు వానలో బైబిళ్ళు, బుక్స్ అన్నీ తడిచిపోతున్నాయి. దైవజనులు ఇక్కడ నుంచొని వాక్యం చెప్తున్నారు. ఇది మొత్తం తడిసిపోయి నుంచున్నాం. గాలి తుఫాన్ల మధ్యలో బైకులు కూడా వెళ్ళలేక దారి మధ్యలో బైకులు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. బైబిళ్ళు కూడా తడిచిపోయాయి. అయినా కూడా మా దైవజనులు ఎక్కడుంటే అక్కడ ఉండాలి, ఉపదేశం వినాలి. మా కొరకు దేవుడు మాట్లాడతాడనే ఆశతో వచ్చాం మేమంతా కూడా. సో అలాంటి పోరాటాలు ఈ రోజున ఎంతమంది వస్తారో అనుకున్నాను నేను. చూద్దాం ఎంతమంది వస్తారో అనుకుంటే ఫస్ట్ 2 వచ్చారు. నేను ఆశ్చర్యపోయా. కనీసం 2 వస్తారా అనుకున్నాను నేను. అంటే ఒక తుఫాను వర్షం బెదిరిస్తే బెదిరే విశ్వాసం కాదండి, ఉపదేశం అంతకంటే బలమైంది అనేటువంటి విశ్వాసాన్ని కలిగిన వారుగా నడిపించబడే వాళ్ళం. ఈరోజు కొలస్సీ పత్రిక ధ్యానాలు మనకి ఈ సేవకుల సదస్సులో కొలస్సీ పత్రిక ధ్యానాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏప్రిల్ మాసంలో ఈ సేవకుల కూటం ప్రారంభించబడినప్పుడు నేను వాస్తవానికి పేతురులో ఉన్న దుర్బోధలు, ఇలాగా దుర్బోధల అంశం మీద మాట్లాడాలని నేను అనుకున్నాను వాస్తవానికి. కానీ ఉదయకాలంలో 7:30 తర్వాత అసలు నా మైండ్ అంతా ఆబ్సెంట్ అయిపోయింది. ఈ కొలస్సీ పత్రికలో ఉన్నటువంటి సంగతులు బోధించడానికి దేవుడు నాకు ద్వారాలు తెరవడం జరిగింది. ఈ కొలస్సీ పత్రిక దగ్గర 1.5 సంవత్సరం దాటింది. 1.5 సంవత్సరం క్రితం నేను దగ్గర 68 గంటల ఉపదేశాన్ని నేను నేర్చుకున్నాను ప్రభు దగ్గర. సో ఈ 4 అధ్యాయాలు 68 గంటలు దగ్గర ప్రభు మాట్లాడి ఆయన దగ్గర నేర్చుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాస్తవానికి కొలస్సీ పత్రిక అంతా కూడా సువార్త గురించినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు మనం పరిశుద్ధుల జీవితాల్లో మనం చూడవచ్చు. ఇక్కడ మనందరం కూడా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 8 వచనాల వరకు మనందరం కూడా చూసి నేర్చుకుంటున్నాము. అందులో లాస్ట్ ఏప్రిల్ మాసంలో మాత్రమే నేను ఇంచుమించుగా 1 గంటన్నర వరకు ఈ ఉపదేశం చెప్పడం జరిగింది. సో ఇంకా మధ్యలో అక్కడక్కడ కొంచెం ఒక 15 గంట 20 నిమిషాలు చెప్తూ వచ్చాను. ఈరోజు నుంచి ఈ కొలస్సీ పత్రికలో ఉన్న సువార్త గురించిన అంశాలన్నీ కూడా అన్నీ కూడా మనం ప్రభు దగ్గర నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అయ్యో గొల్లపూడి అంటే ఎవరైనా ఎక్కుతారయ్యా? అయ్యో ఆటో మాట్లాడుకుని వచ్చాను. గొల్లపూడి మైల్రా సెంటర్ అని, గొల్లపూడి మైల్రా సెంటర్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా చాలా మంచి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి నాన్న. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి కొంచెం నేను జ్ఞాపకం చేసి నాన్న అమ్మాయికి చదువు.
రైట్. కొలస్సీలోనున్న మౌత్ ఆన్ చేశారమ్మా. రైట్, చూడండి అన్న, చదువున్నా. కొలస్సీలో ఉన్న కొలస్సీలలోనున్న పరిశుద్ధులకు క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. చాలు, చూడండి నాన్న, మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇది కొలసీలోనున్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులకు. చూడండి, అపోస్తలుడైన పౌలును మనం గమనిస్తున్నప్పుడు పౌలు నోటి వెంట వస్తున్న ఒక సంఘం గురించినటువంటి మాటను మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది మనం కొంచెం గమనించుకోగలిగితే, ఈ మాట మాట్లాడే వ్యక్తి ఎలాంటి వాడంటే ఆయనను అపోస్తలుడుగా, క్రీస్తునకు అపోస్తలుడుగా చేయబడిన వాడు అని చెప్పబడింది. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అంటే అపోస్తలుడుగా పంపబడిన వాడు. చూడండి, అపోస్తలుడు అంటే పంపబడినవాడు, లేకపోతే ఇంకా చాలా అర్థాలు ఉంటాయి. గమనించారా? అంటే అధికారం కలిగిన వాడు, పంపబడినవాడు, అంబాసిడర్, ఇంకా చాలా అర్థాలు ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వలన అపోస్తలుడిగా పంపబడిన వ్యక్తి, దేవుని అధికారం చేత పంపబడిన వ్యక్తి, కొలసీలో ఉన్న పరిశుద్ధులు ఎంతమంది సంఘంలో ఉన్నారో తెలియదండి పౌలుకి. ఈ కొలసీ సంఘాన్ని, లౌదోకియా సంఘాన్ని, అలాగే హీరాపోలి సంఘాన్ని, 3 సంఘాలు కట్టింది ఎపఫ్రా. ఇప్పుడు మీరు కొంచెం ఆలోచించండి. దేవుని చేత పంపబడిన ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తే, ఆ సువార్త ద్వారా సంఘాలు కానివ్వండి, పరిశుద్ధులు నడిపించబడిన పరిశుద్ధులు కానివ్వండి, వాళ్ళని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ కానివ్వండి, ఎలాంటి ఫలాలను సంఘంలోనూ వాళ్ళ జీవితాల్లోనూ చూపిస్తున్నారో మనకిక్కడ అర్థమవుతుంది. ఇక్కడ సువార్తకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనందరం చూడొచ్చు. చూడండి, సువార్తకున్న సామర్థ్యాన్ని పౌలు చెబుతూ 3వ వచనం చదువునానా? పరలోకమందును పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. చాలు, చూడండి, క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగిందంటండి. పౌలుకి ఇవ్వబడిన అధికారం కానివ్వండి, అతనికి ఇవ్వబడిన అపోస్తలత్వం కానివ్వండి, దేని కొరకు పని చేస్తుందో మనం గమనించాలి. ఇప్పుడు వాళ్ళు సువార్త ప్రకటిస్తే ఆ సువార్త ఏ వ్యక్తిని ఎలా నడిపిస్తుందో మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడే 1:23 చదువునానా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 23 చదువునానా? చదువునానా? మైక్లో చదువు. తన పునాది మీద
చూడండి, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉన్న ఎడల ఇది మీకు కలుగును. పౌలు అను నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచించాలి, ఒకసారి గుర్తుపట్టాలి. మీరు ఒకసారి ఆలోచించండి. అపోస్తలుడుగా ఎన్నిక చేయబడినటువంటి అపోస్తలుడైన పౌలు, నేను సువార్తకు పరిచారకుడనైతిని. గమనిస్తున్నారయ్యా, ఒక సువార్తకు పరిచారకుడయ్యాడంట. ఇప్పుడు చూడండి, ఈ సువార్త పరిచర్య నిమిత్తము అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్న దినాల్లో, గమనిస్తున్నారా నాన్న, జైల్లో ఉన్న దినాల్లో ఆయన ఈ పత్రికను రాస్తున్నాడు. మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మనలాగా ఫ్యాన్ల కింద కూర్చొని ఈ పత్రిక రాయట్లే, మనలాగా ఏసీలో కూర్చొని రాయట్లా. చిన్న దీపబుడ్డి, ఒక సైనికుడు కాపలా ఉంటాడు, కనీసం గట్టిగా లేచి అటు ఇటు తిరగటానికి కూడా ప్లేస్ ఉండని జైలు గదులు. అలాంటి జైలు గదిలో ఒక సువార్త వలన కలిగినటువంటి మార్పులు మనం ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ చూడండి, పౌలు ఏమంటాడంటే, జైల్లో ఉండి పత్రిక రాస్తూ కొలస్సీ సంఘాన్ని చెప్తాడు, బాబు ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నేను సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ పత్రికలో సువార్తకు ఉన్నటువంటి బలం ఏంటో మనం చూడవచ్చు. ఈ పత్రికలో ఒక సువార్త మనిషిని ఎలాగా నడిపిస్తుందో మనం చూడవచ్చు. చూడండి, ఈ సువార్త అపోస్తలుడైన పౌలుకి అప్పగించబడితే, ఆ సువార్త అప్పగించబడినటువంటి దేవుని పిలుపు ద్వారా క్రీస్తుకు అపోస్తలుడుగా ఎన్నిక చేయబడిన ఒక వ్యక్తి యొక్క శరీరం ఎలా నడిపించబడుతుందో చూడండి. జైల్లో ఉండి శ్రమలు అనుభవిస్తూ సువార్త నిమిత్తమైన రోమా జైలు అంటే చాలా కఠినమైన జైలు అండి. అలాంటి జైల్లో ఉండి కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ ఎపఫ్రా దగ్గర కొలస్సీ సంఘం యొక్క పరిస్థితులు విన్నాడండి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎపఫ్రా పరిస్థితులన్నీ కూడా అతడు మాట్లాడినప్పుడు చూడండి, 8వ వచనం చదవండానా? కొలస్సీ పత్రిక 1:8. అంతటా ఆ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి 7 నుంచి చదువున్నానా? ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన. ఇప్పుడు చూడండి, ఒక సువార్త ఏ శ్రమలో ఉన్న అపోస్తలుడైన పౌలు అతను కన్నటువంటి సువార్త ద్వారా కన్నటువంటి ఒక దాసుడు ఎలాగున్నాడో అతని పరిచర్య ద్వారా జరుగుతున్న కార్యాలను మనం చూడొచ్చు. ఏంటి ఆ కార్యాలు అంటే, నా తోటి దాసుడు అంటే అపోస్తలుడితో సమానమైన ఎదిగినటువంటి ఒక పరిచారకుడు ఎపఫ్రా. గమనించారండి? చూడండి, దేవుని ఎదుట ఒక వ్యక్తిని గురించి ఎంత చక్కటి సాక్ష్యాన్ని చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మనందరం కూడా గమనించవలసినటువంటి అతి శ్రేష్టమైన సంగతి ఏంటంటే, వీళ్ళందరికీ ఎపఫ్రా కానివ్వండి, అపోస్తలుడైన పౌలు కానివ్వండి,
కొలసి సంఘానికి కానివ్వండి, లౌదీకీయ సంఘానికి కానివ్వండి, హీరోపోలి సంఘానికి కానివ్వండి, ఈ వ్యక్తులకు కానివ్వండి, సంఘానికి కానివ్వండి, ఒక సువార్త అందించబడినప్పుడు వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మనందరం కూడా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, అప్పగించబడిన సువార్త పౌలుకి జైలు కదిలించలేకపోతున్నాయి, పరిస్థితులు కదిలించలేకపోతున్నాయి, మరణాలు కదిలించలేకపోతున్నాయి. నేను అడుగుతున్నాను, వాళ్ళు విన్నటువంటి సువార్త దేని గురించి విన్నారు? ఇప్పుడు చూడండి, కొలసి సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు, ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. గమనించారా? అపోస్తులకు అప్పగించబడిన సువార్త మొట్టమొదట క్రీస్తు యేసునందు విశ్వాసమును కలగజేస్తుంది. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారండి? అంటే ఒక సువార్త గనుక ఒక వ్యక్తిని తాకితే, ఆ వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తికి సువార్త గనుక ప్రకటించబడితే, ఆ వ్యక్తికి ఏ వ్యక్తినైతే సువార్త తాకుతుందో ఆ వ్యక్తిలో క్రీస్తు యేసునందు విశ్వాసము కలుగుతుందట. గుర్తుపెట్టారండి? ఇప్పుడు చూడండి, ఒక విశ్వాసము క్రీస్తునందు మనకు కలిగినటువంటి విశ్వాసం ఎలాంటిదంటే, లోకం మొత్తాన్ని జయించేటువంటి విశ్వాసం, లోకమును జయించేటువంటి విశ్వాసం. ఇప్పుడు చూడండి, లోకమును జయించే విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఆజ్ఞ అతిక్రమం వలన వచ్చినటువంటి మరణం. గమనించారా? అంటే ఇవన్నీ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక సువార్తలో నుండి యేసుక్రీస్తునందు విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసానికి ఉన్నటువంటి బలం ఏంటి అనంటే, లోకంలో ఉన్న సమస్తాన్ని జయించే బలం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం గనక సువార్త చెబితే, సువార్తకు ఉన్నటువంటి బలం ఏంటంటే, మనిషి లోపల ఉన్న లోక సంబంధమైనవన్నీ చంపగలిగిన శక్తి సువార్తకు ఉన్నది. గమనించారా? ఇప్పుడు మనం ఇక్కడ పౌలు చెప్పే విధానాన్ని గనక చూస్తే, మొట్టమొదట మనము నిరీక్షణ అనే పదాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు విశ్వాసము, ఇప్పుడు చూడండి 4వ వచనంలో పౌలు సువార్త ప్రకటిస్తే, ఆ సువార్త వెళ్ళి ఎపఫ్రాను రక్షిస్తే, ఎపఫ్రా వెళ్ళి కొలసీలో ఉన్న సంఘానికి సువార్త ప్రకటిస్తే, కొలసీ సంఘస్థులంతా కూడా పరిశుద్ధులు అనబడుతున్నారట. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే, ఒక వ్యక్తికి సువార్త గనక ప్రకటించబడితే, ఆ వ్యక్తిని కానివ్వండి, సంఘాన్ని కానివ్వండి, సువార్త మొట్టమొదట పరిశుద్ధపరుస్తుంది. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా అంటే గట్టిగా కొట్టొచ్చు కదా. మంచి భోజనం ఉంది, 60-70 మంది భోజనం, మనం ఇప్పుడు 15-20 మంది తినాలా? ఆశమాశలు కాదు. ఇప్పుడు మధ్యాహ్నం తినాలా, మళ్ళీ 1 గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ తినాలా, మళ్ళీ 1 గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ తినాలా. అంటే ఇంచుమించు సాయంత్రం 7 అవుద్ది వాళ్ళ కూటం. అది ప్రైజ్ ది లార్డ్. ఒక్కళ్ళకి సంతోషం పుట్టింది, మరి మిగతా వాళ్ళకు ఏంటి? ఇందులో కూడా ఫిల్టర్ అవుతారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం గమనించవలసిన, ఈరోజు ఒక సువార్తకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ సువార్త ఎలాంటి సువార్త అనేది కూడా మనం ఎరిగొండాలి. ఇప్పుడు మనం సువార్త అపోస్తలుడైన పౌలుకు అప్పగించబడిందని విన్నాం, మంచిది. నేను దానికి పరిచారకుని అన్నాడు, బాగుంది. అప్పగించబడినటువంటి సువార్తకి ఎంత శక్తి ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం.
ఎలాంటి శక్తి ఉంది? ఒక సువార్త వెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడడం ప్రారంభిస్తే నెంబర్ 1 పరిశుద్ధపరచబడతాడు, అంతేకాకుండా నిరీక్షణ కలిగి ఉంటాడట, అంతేకాకుండా విశ్వాసాన్ని కలిగి ఉంటాడంట, అంతేకాకుండా 4వ వచనం కంటిన్యూ చేయనా? క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. అంటే ఇప్పుడు ఏం కలుగుతుందట? నెంబర్ 1 పరిశుద్ధ జీవితం, నెంబర్ 2 నిరీక్షణ, నెంబర్ 3 విశ్వాసము, నెంబర్ 4 పరిశుద్ధుల మీద మీకున్న ప్రేమ. అండి ఒక వ్యక్తికి సువార్త కనుక చెప్తే, ఒక వ్యక్తి దగ్గరికి సువార్త వెళితే పరిశుద్ధులు ప్రేమిస్తారంటండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చూడండి, పరిశుద్ధుల్ని ప్రేమిస్తారంట. ఇప్పుడు ప్రేమకు ఎన్ని గుణాలు ఉంటాయి చెప్పండి? ఒక వ్యక్తిలో ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమకి ఎన్ని గుణాలు ఉంటాయి? ప్రేమ ప్రేమించినోడిని తప్ప వేరే వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డా, ప్రేమించిన వాళ్ళ కొరకు ప్రాణాన్ని కూడా నష్టపోయే త్యాగాలు ఉంటాయి, ప్రేమించిన వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చేటువంటి మంచి మనస్సాక్షి ఉంటుంది. గమనించారా? ప్రేమించిన వాళ్ళ కొరకు ఎంత త్యాగమైనా చేసి వాళ్ళ కొరకు బ్రతకాలని అనిపిస్తుంది. చూసారండి? ఇప్పుడు చూడండి, వీళ్ళు ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తేనంట, సువార్త వెళ్ళి కొలసీ సంఘంలో పరిశుద్ధులను ప్రేమించే స్వభావాన్ని పుట్టించిందంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి, ఇట్ ఈస్ పాసిబుల్ అంటే నాకు అర్థం కావట్లేదు. మరి మనం కూడా సువార్తగా ప్రకటించేది, మనం ప్రకటించే సువార్తకి అపోస్తలుడైన పౌలుకు అప్పగించబడిన సువార్తకి తేడా ఏంటి? దేవుని చేత అప్పగించబడిన సువార్త వేరు. ఈ రోజున బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకొని సేవ చేయటం అనేది పెద్ద డ్రామా. ఒక సువార్తను అపోస్తలుడైన పౌలుకు అప్పగించబడిన విధానం ఊహించండి ఒకసారి. ఎలా అప్పగించాడు? అప్పగించడం వెనక ఏమేం కార్యాలు జరిగినాయి ఊహించండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. అప్పగించబడినప్పుడు పౌలు హింసకుడు, దోషకుడుగా ఉన్నాడు. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హింసకుడు, దోషకుడుగా ఉన్న వ్యక్తికి సువార్త గనక తగిలితే ఏమయ్యాడు చెప్పండి? అంటున్నాడు, నేను మీ కొరకు ప్రాణం కూడా పెట్టేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రభు నిమిత్తము ప్రాణం పెట్టబద్ధుడనై ఉన్నాను అంటున్నాడు. అంటే ఒక సువార్త మనిషిలో ఎలాంటి పిలుపు ద్వారా పిలుచుకుంటున్నాడు, ఆ పిలుపుకు కలిగిన జీవితం ఎలా ఉంటుంది? ఏమండి, పౌలు పిలువబడినప్పుడు చిన్నోడు కాదండి, అతడు యూదుడు. గమనించారా? యూదుడు. ఇంకా 22 అపోస్తుల కార్యాల్లో ఎన్నున్నాయి? గమలీల పాదాల దగ్గర ఎదిగినవాడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు. చూసారా? చిన్నోడు కాదు, జీవగ్రంథం అంతా చక్కగా చదివినోడు. నేను అంటున్నాను, ఒక వ్యక్తి అపోస్తలుడైన పౌలుకి యేసుక్రీస్తు వలన అపోస్తలుడైన వ్యక్తి, అతనికంట సువార్త అప్పగించబడింది అని జీవగ్రంథంలో దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. అప్పగించబడిన సువార్త వేరు, మనం ప్రకటించే సువార్త వేరు. చాలా జాగ్రత్తగా, నిజంగానే ఇది నాకు తెలిసి కొలసీ పత్రికలో ఉన్న ఓన్లీ కొలసీ పత్రిక సంబంధించినటువంటి సువార్త ప్రకటన కనీసం 2 సంవత్సరాలు నేర్చుకోవాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను, నా మనసాక్షి. ఎందుకంటే గత కాలంలో నేను 4 అధ్యాయాలు ధ్యానం చేసినప్పుడు సంవత్సరంన్నర క్రితం, సంవత్సరం 8 నెలలు అయింది క్రితం నేను ధ్యానం చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను నేను. గమనించారా? ఎలా సాధ్యమవుతుంది? పిలువబడిన వాడి జీవితంలో
జైలు అనే తేడా లేదు, సంఖ్యలనే తేడా లేదు, నిందలనే తేడా లేదు, హింసలనే తేడా లేదు, పిడిగుద్దులనే తేడా లేదు, ఆకలి దప్పులనే తేడా లేదు, వస్త్రహీనత అనే తేడా లేదు. వాళ్ళకి అసలు ఎలాంటి ఫీలింగ్స్ లేవండి. ఒక సువార్త ఒక వ్యక్తిని పట్టుకుంటే వచ్చేటువంటి గుణాలు అపోస్తలుడైన పౌలులో మనం ఎన్ని చూసినా తరగని విషయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మొదట వచ్చిన ధ్యానం చేసుకోవడానికే మన జీవితం తెల్లారిద్ది పూట. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఆలోచన, అప్పగించబడిన సువార్త ద్వారా జరిగేటువంటి కార్యాలను మనం కొంచెం మనసు పెట్టి ఆలోచించగలిగితే అండి, ఇప్పుడు చూడండి, అప్పగించబడిన సువార్త అని చెప్పి పౌలు ప్రకటన చేసిన విషయాలన్నీ మీరు ఒక్కొక్కటి ధ్యానం చేయండి. ఇప్పుడు ఎలాగుంటుందో చూడండి, ఒకసారి ఊహించండి. నేను ఒక విషయం చెప్పనా, మీరు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట కాకుండా మీరు దానిలో ఏది కలిపి చెరపడానికి కూడా మీ వల్ల కాదండి. ఎందుకని తెలిసిన, అప్పగించబడింది అనంటే దిస్ ఈస్ ద ప్రూవ్డ్. పరలోకం అప్రూవల్ చేసింది, పరలోకం అంగీకరించబడిన సువార్త ఇది. చూడండి, అక్కడే గలతీ పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, నేను ప్రకటించినటువంటి సువార్త దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది మనుషుల యోచనలో నుండి పుట్టినటువంటి సువార్త కాదు. చూసారా, గమనించారా? మనుషుల వలన నేను దానిని పొందలేదు గాని నాకు ఎవ్వడునూ కూడా దానిని బోధింపను లేదు. కానీ చప్పుడు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు బయలుపరచబడుట వలన మాత్రమే అది నాకు లభించినది. ఇప్పుడు చూడండి ఏండి, ఇప్పుడు నేను ఒక్క మాటను ధ్యానం చేయడానికంటే ఇంచుమించుగా ఒక్క పౌలు, క్రీస్తు అపోస్తలుడుగా పిలువబడినటువంటి పౌలు, ఎందుకు క్రీస్తు అపోస్తలుడు అనే పదాలు ఎందుకు చేర్చబడ్డాయా అని పేరుకి, పరిశుద్ధాత్ముడు ఎందుకు అంగీకరించాడు, ఈ విషయాలను మనం ఆలోచిస్తే సరిపోద్దండి. నేనేమంటానంటే, ఒక వ్యక్తిని గురించి మనం క్షుణ్ణంగా పరీక్షించకపోతే అతని ద్వారా జరిగే పరిచర్య మన జీవితంలో ఎన్నడూ కూడా అర్థం కాదు. చూడండి, ఒక వ్యక్తికి సువార్త గనుక అప్పగించబడినప్పుడు ఆ వ్యక్తికి సువార్త కొరకు జీవించే విధానం ఎలాగుంటుందో తెలిసిన, ఎలాగుంటుందో ఊహించగలుగుతారా? నేను పౌలు యొక్క జీవితంలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. 2వ తిమోతి పుస్తకంలో 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువునానా? నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. చూడండి, ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. ఇప్పుడు చూడండి, నేను వెడలిపోయే కాలము సమీపించుంది. మంచి పోరాటం పోరాడి తిని, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఇక మీదట, గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, యేసు సువార్తట. ఇప్పుడు మనం కొలసీ సంఘంలో ఏం చూసాం? ఒక సువార్త క్రీస్తునందలి విశ్వాసాన్ని పుట్టించిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పుట్టించిన విశ్వాసం ఎప్పటి వరకు పనిచేస్తుందంట? పౌలులో ఎప్పటి వరకు పనిచేస్తుంది చెప్పండి? ఎప్పటి వరకు పనిచేస్తుంది? తన ప్రాణాన్ని పానార్పణంగా పోశారంట. అంటే ఇప్పుడు పౌలు దేని కొరకు బ్రతికాడయ్యా అంటే, ఆ సువార్త ద్వారా తనకు అనుగ్రహించబడిన బహుమతిని, తనకు అనుగ్రహించబడిన నిరీక్షణ ద్వారా తనకు అనుగ్రహించబడిన పరలోక రాజ్యం యొక్క సంపూర్ణతని, ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే ఆశీర్వాదాలను, తన ముందు తరాలకు దేవుడు తన మాదిరిగా పెట్టినటువంటి విషయాన్ని,
తన ముగింపు వరకు యేసుక్రీస్తు నందలి ఉంచబడిన విశ్వాసమును కాపాడుకుంటూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు వింటున్న ప్రతి మాట చిన్నది కాదండి. ఇది నీకు ఒక రహస్యం చెప్పనా? ఈ సువార్త ప్రకటనలో అప్పగించబడిన సువార్త మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పౌలుకు అప్పగించబడిన సువార్త, ఆ సువార్త కొరకు పడిన ప్రయాస అంతా పౌలు ఏమంటాడు? నేను పడలేదు కానీ నా యందు కృపయే ఈ శ్రమంతా కూడా అనుభవించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, పౌలుకు అప్పగించబడిన సువార్త ప్రతి పరిచర్యను పౌలు జీవితంలో నుండి సంఘానికి చూపించినటువంటి ప్రతి నడక, ప్రతి జీవితం మొత్తం సువార్తే అతనిని నడిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త నిమిత్తమైన నింద కానీ, శ్రమ కానీ, భారం కానీ, ఎవరెవరికి ఎన్ని ప్రాంతాల్లో ప్రయాణం చేసి సువార్త ప్రకటించాలో వాటికి కావలసిన సామర్థ్యం అంతా కూడా ఎవరిచ్చారంటే పౌలుకి సువార్తే ఇచ్చింది. ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తాను. 14వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19 నుంచి చదవండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19 నుంచి చదువున్నాను. అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చుకొని పోయిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఇకోనియాకును అంతియోకియాకును తిరిగి వచ్చి శిష్యుల యొక్క మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించుదమని వారిని హెచ్చరించిరి. మృదుగా లాలించి మాట్లాడా, హెచ్చరించాడా అండి? హెచ్చరించాడా, లాలించి ప్రేమతో మాట్లాడా? ఏం నేర్చుకుంటున్నారండి? ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అనేక ప్రాంతాల నుంచి యూదులంతా వచ్చి ఏం చేశారంటే అతనిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎక్కడ? ఊరి సెంటర్లో రాళ్ళు పెట్టి కొట్టి చంపేసిన తర్వాత అపోస్తులుడైన పౌలుని చొక్కానో మరి జుట్టో పట్టుకొని ఊరి వెలుపల వరకు ఈడ్చుకెళ్ళారండి. అంటే మనకులాగా చక్కటి తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు ఉండే రోడ్లు కాదు అవి. నాకు తెలిసి రాళ్ళ రోడ్లే ఉంటాయి. ఆ రోజుల్లో రాళ్ళ రోడ్లు కాకపోతే మంచి సిమెంట్ రోడ్లు ఉంటాయా? రాళ్ళ రోడ్లు. చూడండి, ఒక ఊరి సెంటర్లో నుంచి ఇంచుమించుగా ఊరి వెలుపలికి తీసుకెళ్ళాలంటే కనీసం 1 కిలోమీటర్ అన్నా ఉండకుండా ఉంటుందండి. ఒక ఊరంటే ఎంత తక్కువ వేసుకున్నా 1 కిలోమీటర్ అన్నా ఉంటుంది అనుకోండి. 1 కిలోమీటరు రాళ్లతో కొట్టిన తర్వాత చనిపోయిన వ్యక్తిని ఈడ్చుకెళ్తుంటే అండి రాళ్ళు, ముళ్ళతొప్పలు, రాళ్ళు, ఆ రోడ్డు ఎమ్మటి ఉండే కంపలో అండి శరీరాన్ని కోసేయకుండా ఉంటాయండి. శరీరాన్ని కోసేస్తుంటే రక్తం అంతా కారకుండా ఉంటుందంటారా? పోని రక్తం అంతా కారిపోతే మనిషి బతుకుతాడంటారా? విషయం చెప్పనా?
ఒక వ్యక్తిని సువార్త గనుక పట్టుకుంటే, ఒక వ్యక్తిని సువార్త గనుక నడిపిస్తే అతనికి శరీరంలో ఉన్న రక్తమైనా సువార్తే, ప్రాణమైన సువార్తే, ఆరోగ్యమైన సువార్తే, అతనికి జీవమైన సువార్తే. కొట్టు చప్పులు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. కొట్టి ఈడ్చుకెళ్ళిన తర్వాత ఏం చేశాడు తెలిసిన? శిష్యులందరూ ఆయన ముందులు నిలబడి అలా చూస్తుంటే సువార్త అంటండి లేపిందంటండి. కొట్టు చప్పులు కొట్టు గట్టిగా. ఇంకా సువార్తకి మరి కొంచెం చక్కటి మాటను కూడా చేర్చాలంటే చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 5-6 వచనాలు చదువునానా? మొదటి కొలస్సీ పత్రిక మీ సువార్త సత్యమును గూర్చిన, మీ దగ్గరికి వచ్చినటువంటి సువార్త సత్యమును గూర్చిన బోధ వలన. ఇప్పుడు చూడండి, ఏ బోధ అంటే ఎవరి దగ్గరికి వచ్చింది? కొలస్సీల దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? పౌలు దగ్గర నుంచి ఎఫెఫరాకు వచ్చింది. ఎఫెఫరా దగ్గర నుంచి కొలస్సీ సంఘానికి వచ్చింది. చూడండి, మారవండి, స్టేటస్లే మారవు. ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తికి సువార్త గనక ప్రకటించబడితే యేసుక్రీస్తునందలి విశ్వాసం పుట్టిద్ది, నిరీక్షణ పుట్టిద్ది, ప్రేమ పుట్టిద్ది, ఫలింప చేస్తుంది, విస్తరింప చేస్తుంది. ఎన్ని గుణాలు వచ్చినాయి చూడండి అండి. 8 వచనాల్లో ఎన్ని గుణాలు వచ్చేసినాయి చూడండి కొలస్సీ సంఘంలోకి. ఏంటండి ఒక సువార్తకున్న బలం ఏంటి? ఎప్పుడైనా యోచించారా? ఒక సువార్త ఒక మనిషి దగ్గరికి వెళితే జరిగే కార్యాలు అసలు చూడగలుగుతామంటారా? మనకి మైండ్ పనిచేసేది అంటారా? ఒకసారి ఊహించండి, ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు చూడండి. కంటిన్యూ చేయనా? మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన. చూడండి, సువార్తలో ఏముందట? సత్యం ఉందంట. సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని. దేని గురించి విని? దేవుని కృప. సువార్తను కదా. అదేంటి దేవుని కృపను గురించి వింటమేంటి అంటే? సువార్త అన్న దేవుని కృపను గురించి వింటమన్నా రెండు ఒకటే. ఇప్పుడు సువార్త అన్న ప్లేస్లో, ప్రతి ప్లేస్లో ఇప్పుడు దేవుని కృప అనే మాటను మీరు ఇప్పుడు తీసుకుంటే, పౌలుని రాళ్లతో కొట్టి ఈడ్చుకెళ్ళిన తర్వాత శిష్యులందరూ నుంచొని చూస్తుంటే ఇప్పుడు పౌలుని లేపి నిలబెట్టింది ఎవరు? దేవుని కృప. కొట్టు చప్పులు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గమనించారా? అంటే ఇప్పుడు సువార్త అంటే అర్థం ఏంటి? దేవుని కృప అంటే అర్థం ఏంటి? ఆలోచించండి. ఇప్పుడు పౌలును నడిపించింది దేవుని కృప సువార్త. దేవుని కృప సువార్త. కొట్టు చప్పులు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క కృప సువార్త. నేను చప్పట్లు కొట్టించడానికి కారణం ఏంటంటే కొంచెం మంకు పోద్దని. వాతావరణం చల్లగా ఉంది కదా, మంకుగా ఉంటుందని కొంచెం. ఎందుకంటే మనం వినే ప్రకటన ఊరికే గోడుం బిళ్ళలను గోలికాయలు ఆడుకునే ఆటలతో కూడిన మాటలు కాదు ఇవి. చూడండి, అసలు మనకు అర్హత లేదండి. మన విలువ ఎంతో కొంచెం నేను జ్ఞాపకం చేస్తాను, గమనించండి. మన విలువ ఎంత అంటే, మనము చచ్చిన వారమై ఉండగా అసలు పరలోకానికి కానీ భూమండలం మీద బ్రతకటానికి కానీ అస్సలు యోగ్యత లేని మన బ్రతుకులకి దేవుడు ఏం చేసాడు తెలిసిన? తీసుకెళ్ళి పరలోక రాజ్యం ఇచ్చేసి, ఒరే నా సువార్త వల్ల మీకు పరలోక రాజ్యం ఇతను రండి రా అన్నాడు ఆయన. ఇప్పుడు మనుషులకు అర్థం కాని ప్రశ్న ఏంటో తెలిసిన? ఒక్కొక్క వ్యక్తిని తీసుకెళ్ళి నరకంలో ఒకసారి ముంచి, అరే ఎట్టుందరా చెప్పు అని అడిగితే బాగుండేది. నా మాట అర్థమైందో లేదో నాకు తెలియదు. ఒకసారి నరకంలో ఒకసారి ముంచి లేపి ఎట్టుందరా అబ్బాయి అని అడిగి ఒకసారి పరలోకం వైపు చూపించాల.
అప్పుడండి మనిషి జీవితంలో నరకానికి పరలోకానికి ఉన్న తేడా గుర్తుపెడితే వాడు బ్రతికినంత కాలం అసలు మర్చిపోలేడండి. మీకు ఒక రహస్యం చెప్పనా? 4వ వచనం, కొలసి 4వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా నేను. క్రీస్తు యేసునందు ఇప్పుడు చూడండి, ఒక పదం తర్వాత ఒక పదం, ఒక పదం తర్వాత ఒక పదం, అలా సమకూర్చబడినటువంటి విషయాలు గమనించండి. మరలా చెప్తున్నాను, పదం వెంబడి పదంలో ఉన్నటువంటి సమకూర్చబడినటువంటి విషయాలను గుర్తుపట్టే సామర్థ్యం ఈ కూటంలో కనుక మనకు రాకపోతే మనంత దరిద్రులు ఇంకెవరు ఉండరండి. కంటిన్యూ చేయనా? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు. ఇప్పుడు చూడండి, పరలోక విషయాలు మాట్లాడేటప్పుడు పైన 2వ వచనం ముగింపులో ఏ భాష రాశాడో చూడండి. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు. ఇప్పుడు గమనించారా? అంటే కృపయు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇందాక మనం ఏం చదువుకున్నాం? సువార్త. అర్థమైందండి? అంటే కృప అన్న దగ్గర సువార్త అన్న, కృప అన్న రెండిటికి అర్థాలు ఒకటే. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కృప అనే మాటను కలుపుతూ కృపయు అని చెప్పి సమాధానమును గమనించారు. ఇప్పుడు అంటే కృప ఉన్న దగ్గర సమాధానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం కావలసినటువంటి ఒక సీక్రెట్ ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని కృపా సువార్త నీ దగ్గర గనక పని చేయటం మొదలు పెడితే, నువ్వే స్థితిలో ఉన్న నీ హృదయం ఎప్పటికీ సమాధానం కలిగి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. మరి మీ హృదయాలు అట్టో నేను నాకు తెలియదు, కానీ నాకు మరలా ఈరోజు ఒక నూతనంగా ఉజ్జీవంగా ఉంది నా మనసు. నా భాషను మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక సువార్త ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికట సంపూర్ణమైన సమాధానం, యేసుక్రీస్తు వలన కలిగినటువంటి సమాధానం మన మీద ఏలుబడి చేస్తుందండి. అంటే అర్థం ఏంటి? సమాధానం ఏలుబడి చేయటం అంటే అర్థం ఏంటంటే, నీ పాపం మొత్తం సంపూర్ణంగా పరిష్కరించబడి పరిశుద్ధపరచబడి పరలోక సంబంధమైన నిరీక్షణ మీద నువ్వు ఆధారపడి, గమనించారా, దానికి సంబంధించినటువంటి విశ్వాసము, దానికి సంబంధించినటువంటి ప్రేమ, దానికి సంబంధించినటువంటి ఫలభరితమైన జీవితం, దానికి సంబంధించినటువంటి ఫలాలు విస్తరించేటువంటి జీవితం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టారండి? ఇది ఒకదాని వెంట ఒకటి ఆటోమేటిక్గా సువార్త ద్వారా కృప, సమాధానము, నిరీక్షణ, ప్రేమ, గమనించారండి, ఫలించడం, విస్తరించడం. విస్తరించడం అంటే ఏంటి? విస్తరించడం అంటే ఏంటి? ఫలించి విస్తరించడం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే నీ దగ్గర నుంచి మరొకళ్ళకి చేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? నీకు అనుగ్రహించబడిన సువార్త ద్వారా నీకు అనుగ్రహించబడినవి ఇతరులకు కూడా పంచిపెట్టడం జరుగుతుంది, ఇతరులకు కూడా విస్తరించడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చూడండి, నీకు సువార్త ద్వారా అనుగ్రహించబడిన ఆ జీవితం ఏం చేస్తుందంట? కృపలో నిన్ను నిలబెడుతుంది. ఆ కృప నిరీక్షణలోకి నడిపిస్తుంది. ఆ నిరీక్షణ నిన్ను యేసుక్రీస్తునందు విశ్వాసంలోకి నడిపిస్తుంది. ఆ విశ్వాసం నిన్ను దేవుని పరిశుద్ధులను ప్రేమించేటట్టు చేస్తుంది. ఆ పరిశుద్ధులను ప్రేమించడమే కాకుండా నువ్వు ఫలిస్తూ ఉంటావు. ఫలించడమే కాకుండా నువ్వు ఇతరులకు కూడా, ఇతరుల జీవితాల్లో కూడా విస్తరించడం ప్రారంభిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. రోమాపత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అనుకుంటూ చదవండినా. 1వ అధ్యాయము 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండునట్టు బట్టి, మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురం చేయబడుటను బట్టి ఏమండి ఎక్కడెక్కడ విస్తరించిందంట?
సర్వలోకం. ఏ విశ్వాసం? సువార్త విన్నప్పుడు, సువార్త వినటం ద్వారా నీకొచ్చే క్రీస్తునందు విశ్వాసం, నీకొచ్చే విశ్వాసం ఎంత లెక్క ప్రయాణం చేసిందంట? సర్వలోకం మొత్తం విస్తరించిద్దంట. అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ప్రచురం చేయబడుచుండు. చూడండి, అది ప్రకటించబడుతుంది, విస్తరించిద్ది, ఫలించి విస్తరించింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ మొత్తం ఎక్కడికి వచ్చినాయి తెలిసిన? కొలసీ సంఘంలోకి వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఎన్ని జనరేషన్స్ మారుకుంటూ ఒక సువార్త ఎక్కడికి వస్తే ఏ ఫలాలు కనబడుతున్నాయి కొలసీ సంఘంలో ఊహించండి. ఇప్పుడు మనం ఇక్కడ కంటిన్యూ చేయనన్న 4వ వచనం కంటిన్యూ చేయి. ఆ పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడు ఎల్లప్పుడు మీ నిమిత్తం ప్రార్థన చేయుచు. ఏమండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొలసీ సంఘంలో ఎపఫ్రా ద్వారా సువార్త ప్రకటించబడితే ఆ కొలసీ సంఘంలో ఇన్ని ఆశీర్వాదాలు, 1 నుంచి 8 వచనాల వరకు ఉన్న ఆశీర్వాదాలన్నీ వస్తే వాటన్నిటిని గురించి విని పౌలు ఏం చేస్తున్నాడంట? మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట? ఎల్లప్పుడు. ఏంటి, ఫ్యాన్ గాలి కింద, ఏసీలోనా? ఒక వ్యక్తిని సువార్త పట్టుకుంటేనండి, ఆ వ్యక్తి దైవజనుడు గుండెల్లో నుంచి చెరిగిపోడు. తెలుసా మీకు? పరిశుద్ధుడు ప్రతిష్ఠితుడైన దైవజనుడు గుండెల్లో మీరు లేరు అంటే ఇంకా మిమ్మల్ని సువార్త పట్టుకోలా. ఎపఫ్రా గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు తెలిసిన? 7-8 మళ్ళీ ఒకసారి చదువునానా? 7-8 మళ్ళీ ఒకసారి ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన ఏమయ్యాడంట? పౌలు సువార్త ప్రకటిస్తే ఎపఫ్రా ఏమయ్యాడండి? నేను అడుగుతున్నాను, నేను ఎవరి గురించిన ఒక్క వ్యక్తి గురించి సంఘంలో కానీ నాతోటి సేవకుల గురించి ఒక్క వ్యక్తి గురించి నా ప్రియమైన తోటి సేవకుడు అనే సాక్ష్యం నేను ఇవ్వగలనండి? సువార్త ద్వారా జరిగే కార్యాలు మీ ఊహలో కూడా పట్టుకోలేరండి. ఈ రోజున జరుగుతున్న సువార్త సేవ అంతా కూడా క్రీస్తునందు విశ్వాసము ద్వారా అనుగ్రహించబడిన సువార్త కాదండి. మనుషుల ప్రేరేపణ ద్వారా, బైబిల్ ట్రైనింగ్ల ద్వారా, నీకు సర్టిఫికెట్లు, నువ్వు ట్రైనింగ్ అయితే బీటెక్ ఏంటి అయ్యా బీటీహెచ్, టీటీహెచ్, టాక్టెక్ హెచ్, టీటెక్ హెచ్, ఏదో హెచ్లు అంట. వాడి పేరు ముందల రెవరెండ్ డాక్టర్ బీటీహెచ్, టాటికెచ్, పైటికెచ్, టైటికెచ్ ఎన్ని కెచ్లు పెడుతుండో వాడికే తెలియాలి. మరి ఏ ఊర్లో ట్రైనింగ్ నేర్చుకొచ్చారో మరి నాకు కూడా తెలియదులేండి. నాకు తెలిసి ఇవాళ అసలు బ్యాచ్ రాలేదు. నేనే ఊరుకోను. వచ్చే నెల కూడా అంటే తరిగేది కాదుగా, రన్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం గనుక చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎల్లప్పుడూ, ఇప్పుడు చూడండి, ఒక సువార్త వలన, ఒక పరిశుద్ధుల ప్రార్థనలో నీ జీవితం ఎప్పుడు ఉంటుంది తెలిసిన? ఎప్పుడెప్పుడు ఉంటుంది చెప్పండి? ఫర్ ఎవర్. నేను అడుగుతున్నాను, ఇక్కడున్న సేవకుల్ని కానీ మిమ్మల్ని కానీ నేను అడుగుతున్నాను, మీ పైన ఒక దైవజనుడు ఉండి నీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, నా కొరకు ఒక వ్యక్తి ఉన్నాడండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నాకున్నారు. నాకు ఒక కాపరు ఉన్నాడు, నా పైన ఒక తండ్రి ఉన్నాడు, ఒక పరిపూర్ణుడు ఉన్నాడు, అతను నా కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. మరి మనకు అప్పగింపబడిన సువార్త ఏంటో నాకు తెలియదండి, మీ హృదయాలకు అప్పగిస్తున్నాను. ఈ ప్రకటన నెక్స్ట్ క్లాస్లో ఓపెన్ చేస్తా, అర్థమవుద్ది. ఇప్పుడు చూడండి,
ఈ రోజున ఏమైపోయిందంటే అండి, మనుషుల వలన అనుగ్రహించబడిన సువార్తలో ఊగుతున్నారండి అంతే. మనుషుల వలన ప్రకటించబడిన సువార్తలో ఏం చూపిస్తున్నారో తెలిసిన? టచ్లు, బొచ్చులు, గిన్నెలు, తెపాళాలు. వీడికి అట్టికాయ పెట్టుకుంటే ఏంటో ఆ భాష కూడా నాకు రావట్లేదండి. అట్టికాయ తింటే ఆడు గర్భఫలం వస్తుందంట. మరి ఏ ఊర్లో నేర్చుకొని ట్రైనింగ్ అయ్యారో. అట్టికాయలోకి అంటే డెలివరెన్స్ చేస్తారంటే వీళ్ళు. అట్టికాయలోకి డెలివరెన్స్ చేస్తే అట్టికాయలోకి మహిమెళ్ళి ఆ గర్భంలో దూరి మొత్తానికి ఏదో కంటారంట. మరి ఏం కంటారో మరి ప్రభుకే తెలియాలి. ఏం నాకు కూడా తెలియదు. మరి ఏం కంటారో ఏం చేస్తారో చూద్దాం. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ క్లాసులో చూద్దాం. ఇక్కడ చూడండి, వాళ్ళ ప్రార్థనలో మర్చిపోవడానికి వీలు ఉండదండి. సువార్త వలన బంధాన్ని ఏర్పరచుకోండి. ఈ రోజున సేవకుల కూటంలో బంధాన్ని దేనికి ఏర్పరచుకుంటున్నారు తెలిసిన? చెప్పనా కొంచెం? ఎవరు లేరుగా, ముదురులు ఎవరు లేరులే. లేత బెండకాయలు వచ్చినాయి వాళ్ళ. అవి ఎట్టగొట్ట ఈదుకుంటూ వచ్చినాయి. సీలో పడి, అడ్డాల్లో పడి, ఎట్టగొట్ట పొలాల్లో పడి, సముద్రాల్లో పడి డొల్లుకుంటూ వచ్చినాయి. విషయం చెప్పనా? మనం ఆలోచించాలి. కానుకలకి, పెట్రోల్కి 500 ఇస్తాం అనేదాన్ని నాన్న విమర్శించడం కొరకు నేను మాట్లాడుతున్నా. నన్ను టెక్స్ట్లో నుంచే నన్ను చూడనివ్వండి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి దైవజనుడు అవసరం తీర్చడం న్యాయమే, తప్పేం కాదు. దైవజనులు వచ్చినప్పుడు వాళ్ళకి కావలసిన అవసరాలు మనం చూసి పంపించడం న్యాయమే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయాన్ని నేను పాయింట్అవుట్ చేయట్లే, కానీ ఉద్దేశం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? సేవకుల కోటాల్లో అసలు యెహోవాయే దేవుడు అని ప్రకటన చేసే పాస్టర్లు వచ్చి ఏం చేస్తున్నారు తెలిసిన? సేవకుల కోటాలు ఎక్కడ జరిగితే అక్కడ ఏమండి, ఈ రోజున సేవకుల కోటాల్లో మేము మనిషికి 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం, మీకు బట్టలు పెడతాం, బ్యాగ్ కూడా గిఫ్ట్గా ఇస్తాం, కనుక మేము వచ్చి భోజనాలు కూడా పెడతాం, మీరేం పైసా ఖర్చు పెట్టద్దు, మీ కూటంలో ప్రతి నెల జరిగే సేవకుల కూటంలో మేము కూడా వచ్చి వాక్యం చెప్తాం, మాకు సంధి ఇవ్వండి, మేము అద్భుతమైన సువార్త చెప్తాం అని చెప్పి ఎంటర్ అవుతున్నారు. నేను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి సేవకుల కోటాలని నేను చూశాను. ఇప్పుడు ఈ కోటాల్లో ఏం చెప్తున్నారో తెలిసిన? ఈ కోటాల్లో ఏం చెప్తున్నారో తెలిసిన? యెహోవాయే అసలు దేవుడు, ఇక యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్ముడు కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు, యెహోవాయే దేవుడు. అయితే వాళ్ళను కూడా నమ్మితే మీకు పరలోకం. చూసారా ఆక్షన్ ఎట్టెత్తున్నాడు? ఇప్పుడు ఆక్షన్ ఎత్తాడు, రేపొద్దున అంటాడు అసలు యెహోవా నామంలోనే మనందరం ప్రార్థన చేయాలంటాడు. అంతే, 4 రోజులు ఆగిన తర్వాత. ఏమండి, విపరీతమైనటువంటి దుర్బోధలు ఈ రోజున సేవకుల కోటాల్లో ప్రకటన జరుగుతుంది. ఇప్పుడు సువార్తకు మూలం ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అపోస్తులుడైన పౌలుకి అప్పగించబడిన సువార్త కొరకంట తన జీవితం మొత్తం పానార్పణంగా పోసాడంట. ఆ సువార్త ద్వారా యేసుక్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. అతడు కాపాడుకున్న తర్వాత అతను దేని కొరకు సిద్ధపడ్డాడు రయ్యా అంటే, అతడు రాకడ కొరకు సిద్ధపడ్డాడంట. రాకడలో నేనెట్ట సిద్ధపడ్డాను, నాతో పాటు మీరు కూడా విశ్వసించిన వాళ్ళందరూ దేవుని యొక్క రాజ్యానికి రాకడలో మీరు ఎత్తబడతారంటాడు. ఏంటండి ఆ ప్రకటన? అసలు ఏంటండి ఆ ప్రకటన? అసలు ఊహించగలుగుతారా? ఇప్పుడు చూడండి, ఇక్కడే కొలస్సీ పత్రికలు ఏమని చెప్తాడు చదవండి నాన్న. 15 వచనం చదవండి, మొదటి అధ్యాయం కొలస్సీ. ఆయన అదృశ్య దేవుని, ఇప్పుడు చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొట్టండి, చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేకుండా ప్రపంచాలు కలగలేదు, పుట్టలేదు. ఆది యందు దేవుడు ప్రపంచాన్ని నోటి మాట దయతో సృష్టించాడు. ఆయన ఆది సంభూతుడు అంటే ఆయన లేకుండా అసలు ప్రపంచాలు ఏమి పుట్టలా. యేసుక్రీస్తు ఆది సంభూతుడు అని చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు పౌలు ఎవరని ప్రకటిస్తున్నారు తెలిసిన సేవకుల కోటాల్లో? అసలు పౌలు నెంబర్ 1 దుర్మార్గుడు అండి. అసలు ఆయన సువార్తను కలిపి చెరిపేశాడండి. వాడు అసలు అపోస్తలుడైన పౌలు క్రీస్తుకు విరోధి అని లేపుతున్నారు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో చూడమాకండి, మీకు దండం పెడతా, వినమాకండి, మీకు దండం పెడతా.
నేను చూసి కడుపులో నుంచి పేగులు తెగి వాంతులు తొందరగా పిలితే పోదాం అనుకున్నానయ్యా అని అడుక్కుంటున్నాం మేము. గమనించారా? ఆది సంభూతుడై ఉండి చదవండి అన్న. ఏలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవియు గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందే సృష్టించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అంటారండి. యెషయా ప్రవచనాన్ని కూడా, డైరెక్ట్ ప్రవచనాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నానండి. బలవంతుడుగు దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, ఆయన ఎలా ఉంటాడంట? చదవండి 9:6. యెషయా 9:6 చదవండి ఒక మాట. మనకు శిశువు అనుగ్రహించబడిను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. గమనించారండి? ఎవరెవరంట? నెంబర్ 1 శిశువు, రెండోది కుమారుడు, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరండి? పుట్టినోడు ఎవరండి? బలవంతుడైన దేవుడు. కుమారుడుగా, రాజుగా, అభిషక్తుడుగా. మీరు 2వ కీర్తన నేను ఆల్రెడీ చెప్తున్నాను, మీరు వినండి. 2వ కీర్తన యూట్యూబ్లో ఉంది, వినండి మీరు. 2వ కీర్తన మొత్తం భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరగబోయే విషయాన్ని 2వ కీర్తన 2వ కీర్తన చెప్పేశాడు. ఆయన బలవంతుడైన దేవుడే మనుషుడుగా, కుమారుడిగా, రాజుగా, అభిషక్తుడిగా పుట్టి ఆయన ప్రజలందరినీ కూడా ఏలుబడి చేసే ఒక రాజుగా ఏలుబడి చేస్తాడంట. లోకులు ప్రజలందరూ కూడా ఆయన ఏలుబడి మాకొద్దు, మరి ఎవరు కావాలంట? బరబ్బా కావాలి మాకు. యేసు ప్రభు రాజుగా మమ్మల్ని ఆడటానికి వీల్లేదు, ఆయన వద్దు, మాకు బరబ్బా కావాలని లోక అధికారులు, రాజ్యం పరిపాలన వీళ్ళందరూ కూడా, మనుషులందరూ క్రీస్తుకు విరోధంగా యుద్ధం చేస్తున్నారు. 2వ అధ్యాయం మొత్తం ఇప్పుడు 3 hours చెప్పానండి. 3 గంటలు చెప్పాను. మొదటి వచనం, 2వ వచనం చెప్పాను, అంతవరకు అయింది. 3 గంటల ప్రసంగం ఉంది, యూట్యూబ్లో ఉంది, వినండి. ఫెయితోం గొల్లపడని కొడితే వస్తుంది. 2వ కీర్తన వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన లేకుండా ఏదైనా ఉందంటే భూమి మీద కానీ, దృశ్యమైన కానీ అదృశ్యమైన. దృశ్యమైన ఏంటి? కళ్ళకు కనపడే. అదృశ్యమైన ఏంటి? కనపడని. అదృశ్యమైన కనపడని ఏమన్నాయి? నిరీక్షణ, పరలోకం, నిత్యత్వం, అవునా? దేవదూతులు, దేవుడు, ఎన్ని అదృశ్యమైనవి అండి. గమనించారా? అదృశ్యమైనవి, దృశ్యమైనవి అన్నిటికీ ఆది సంభూతుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారండి? ఈ రోజున గుర్తుపట్టండి. ఏంటంటే ఒక సువార్త ఎవరిని చూపిస్తే ఎవరి మీద విశ్వాసాన్ని పుట్టించింది? అపోస్తులు సువార్త ఒక వ్యక్తికి బోధిస్తే యేసుక్రీస్తునందు విశ్వాసం పుట్టిందంట. ఇప్పుడు మనం ప్రకటించే సువార్త బిల్డింగుల మీద, ఉద్యోగాల మీద, అయ్యా PhD పాస్ అవ్వడం మీద, అయ్యా అంతేనా? వ్యాపారాల మీద, అంతేనా? ఎబినేజర్ అయ్యా, వ్యాపారాల మీద, ఒంటి సోకుల మీద, స్థలాల మీద, బిజినెస్ల మీద. ఏమండి నేను అడుగుతున్నాను దైవజనుడిగా, ఒక సువార్త అపోస్తులుడైన పౌలును ఎన్నిక చేసుకున్న వ్యక్తిలో నుంచి ఒక సువార్త ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏమొచ్చినాయండి? పరిశుద్ధ జీవితం వచ్చింది, నిరీక్షణ వచ్చింది, విశ్వాసం వచ్చింది, పరిశుద్ధుల మీద ప్రేమ పుట్టింది, ఏమండి ఫలించే జీవితం వచ్చింది, ఫలించి విస్తరించేటువంటి జీవితం వచ్చింది. ఏంటంటే 8 వచనాల్లో ఇన్ని ఆశీర్వాదాలు వచ్చినాయని అసలు పౌలు కొలసి సంఘాన్ని చూడలా, సంఘం ముఖం చూడలా, అక్కడ వ్యక్తులను చూడలా. ఎవరిని చూశాడు? సువార్తను ప్రకటించి కన్న ఎపఫ్రా
జీవితంలో నుంచి ఈ గుణాలన్నిటిని ఒక వ్యక్తిని సువార్త పట్టుకుంటే ఈ జీవితం వస్తుందని పరిశుద్ధాత్ముడు సంఘానికి లేఖనాల్లో రాస్తున్నాడు. నాకు తెలియక అడుగుతున్నాను, కొలసీ సంఘానికి అసలు సువార్త అనే ప్రకటనతో ఎందుకు ప్రారంభించాడు చెప్పండి? ఎందుకు ప్రారంభించాడు తెలిసిన? భూమి పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు మనిషి మీద అపారమైన ప్రేమను చూపించి, కనికరాన్ని చూపించి, మనిషికి యోగ్యత లేక తన పాపములు చేసి చచ్చినవాడయింది పాతాళానికి, నాశనానికి, యుగయుగాలు ఆరని అగ్నికి వెళుతున్న ఆ వ్యక్తి మీద సువార్త అనే కృప చూపించిన ప్రేమ ఎంత గొప్పదో తల్లడిల్లిపోతున్నాడండి. ఆయన అంటాడు, పౌలు, తిమోతే, ఎఫ్రదీతు ఎన్ని పౌలు కన్న బిడ్డలను చూడండి, వాళ్ళ ప్రతిష్ట చూడండి, వాళ్ళ త్యాగాలు చూడండి ఎలాగుంటాయో. మీరు ఊహకు కూడా, మన మనసుకు కూడా అందదండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన దగ్గర పనిచేసే సువార్తలో ఏముంది? మన దగ్గర పనిచేసి మనం సువార్త ప్రకటించే వాడికి చదువుల మీద ఆశపడుతుందంట. మనం సువార్త ప్రకటించే సంఘంలో అంబేద్కర్లు తయారవ్వాలని బోధించే నాయకులు, పాస్టర్లు లేకపోలేరు. అంబేద్కర్లు కావాలి అని ఒక సంఘంలో ఉపవాసాలు ఉండి ఎగురుతున్నారంట. నా మైండ్ పోయింది. అవి కూడా నా చెవిలోనే పడ్డాయి చూడండి. మళ్ళీ ఇంకో విషయం చెప్పనా, మన మందిరంలో నుంచి ఒక ముఖ్యమంత్రి లేపబడాలి. ఓరి బాబో, ముఖ్యమంత్రి లేపబడితేనంట, ముఖ్యమంత్రి వచ్చే ముందల వాళ్ళు చెప్తున్నారండి పక్కాగా, ముఖ్యమంత్రి వచ్చే ముందల ఏంటిదయ్యా ఈ వెరిఫికేషన్ చేస్తారు చూడు, బాంబులు ఉన్నాయా, గీంబులు ఉన్నాయా అని, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లు, చెక్కింగ్ వాళ్ళు అంట దగ్గర ఏంటి ఒక వారం 10 రోజులు మందిరం మొత్తం చెక్కింగ్ చేయాలంట వాడు వచ్చే ముందల. ప్రసంగాలండి ఇవన్నీ, భలేవాళ్ళే ఇవన్నీ ప్రసంగాలు, మందిరాల్లో ప్రసంగాలు ఇవన్నీ. నేను చెప్పే దేవుని నిజం చెప్తున్నా. హల్లెలూయా ప్రభా, సంబంధాలు చూడయ్యా. సంబంధాలు చూడాలా? ఇక పాస్టర్ గారి పని ఏంటంటే సంబంధాలు చూడటం, పెళ్ళిళ్ళు చేయటం, కట్నంలో కట్నంలో దశం భాగం ఏంటి రాయపు గారు, మందిరాన్ని వ్యాపారస్థలం. రాయపు గారు సింగింగ్ చేసే సింగర సంఘంలో మందిరాన్ని కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి, పెళ్లి చేసుకుంటానంటే ఒక 30,000 20,000 కడితే అవసరమైతే వాళ్ళు మందిరాన్ని వ్యాపారానికి కూడా ఇస్తారు. మీకు కావాలంటే చెప్పండి. మీరు మీ పిల్లలకు పెళ్లి కావాలా, పెళ్లి చేసుకుంటారా మందిరంలో పెళ్లి చేసుకుంటారంటే చెప్పండి. ఒక 20,000 30,000 కడితే మీకు మందిరం కూడా అద్దెకిస్తారు. మీకు కావాలంటే చెప్పండి. మీకు అడ్రస్, ఫోన్ నెంబర్లు కూడా రాయపు గారి దగ్గర ఉంటాయి, మీరు సంప్రదించగలరు. తప్పేం కదండి, ఏముంది తప్పేం? ఆ డబ్బులంతా వ్యాపారంలో వచ్చి చేయి, ఆ డబ్బులంతా చక్కగా సేవలో వాడతామండి, సేవలో వాడుకోండి. ఏం మాట్లాడుతాను చెప్పండి? నేను అడుగుతున్నాను, ఆదిమ సంఘానికి అప్పగించబడిన స్వార్థ వాళ్ళ నుంచి వేరొకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు, వాళ్ళ నుంచి వేరొకళ్ళకి ప్రకటించబడుతున్నప్పుడు వాళ్ళకు అనుగ్రహించబడిన ఏంటి చెప్పండి? ఏంటండి? ఒక గొప్ప నిరీక్షణ. ఏంటి నిరీక్షణ అంటే? ఏంటి చూడండి, నిరీక్షణ అదృశ్యమైన వాటిని ఉన్నవని అనుటకు రుజువై ఉంది. అసలు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే అసలు నిరీక్షణకు ఆధారం కాదు కదా, అసలు ఏది లేకపోయినా పర్లేదని నుంచున్నాడండి మనగాడు. మనకివ్వబడిన పరిశుద్ధుడు, మనకివ్వబడినటువంటి నీతిమంతుడైన అబ్రహాము అసలు నిరీక్షణకు ఆధారం కూడా దానికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు ఏమీ లేకపోయినా నమ్మేస్తాడంటండి. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ. నమ్మేస్తాడంటండి. ఎంత పిచ్చోడు కాకపోతే ఏమండి, బూడిదలో నుంచి దేవుడు జీవాన్ని తీసుకొచ్చి కొడుకును బతికెత్తాడు అనుకునేవాడు ఎవడైనా ఉంటాడండి? ఒకసారి మనం చూద్దామా? ఒక ఏలుని కాలబెట్టుకొని కాలిన తర్వాత దేవుడు ఏలుని మళ్ళా ఇస్తాడని నమ్మేవాడు ఎవడైనా ఉంటాడా? అబ్రహాం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అంతే అంటాడు.
ఏంటండి ఆయన విశ్వాసాన్ని దేవుడు ముగ్ధుడైపోయి ఉంటాడు. నువ్వు ప్రపంచం అంతమైపోయే వరకు విశ్వాసులు తండ్రి నువ్వేరా అబ్బాయి, నా తర్వాత నెంబర్ 1 విశ్వాసం నువ్వేరా అబ్బాయి, నువ్వు నుంచోరా సార్లు అన్నాడు ఆయన. ఒక అబ్రహాము గురించి, అబ్రహాములో ఉన్న విశ్వాసం గురించి 11 నెలలు బోధించామండి కరోనా టైంలో. అంతేనయ్యా, 11 నెలలు చెప్పుకున్నాం కరోనా టైంలో. డైలీ దేనిలో? ఫోన్లో. ఇప్పుడంటే గూగుల్ మీటు, గాగుల్ మీటు, పోగుల్ మీటు ఏదో వచ్చింది. అప్పుడు ఈ పోగులు మీట్లు ఏం లేవు. ఫోన్లోనే, మాకు తెలియదు, ఉన్నా కూడా మాకు తెలియదు. ఫోన్లోనే ఒకళ్ళు లింకులు అనమాట. ఒకళ్ళు 4 అయితే ఇంకొకళ్ళు 3, అట్లా ఆళ్ళ లింకు. అబ్రహాం విశ్వాసంతో కరోనా దెబ్బకు పోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ రోజున దేవుడు అప్పగించినటువంటి ఒక వ్యక్తికి అప్పగించినటువంటి సువార్త, దానికి ఉన్న స్టాండర్డ్ ఏంటో తెలిసిన గలతీ సంఘానికి చెప్తాడండి. చూడండి ఎంత అద్భుతమైన మాటలు చెప్తాడు. నేను ముగిస్తున్నాను, మీరేం కంగారు పడకండి. 2ంటికి మనం భోజనాలు చేద్దాం. గంట ఆలస్యం, గంట లేటు, తప్పేం లేదు కదండి. ఏది విత్తామో అదే కోశం, అంతే కదా. న్యాయం న్యాయమే. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడే ఎంటర్ అవుతున్నా అసలు వాక్యంలోకి. నా బాధ నాది. ప్రైజ్ ది లార్డ్. పౌలుకి అప్పగించబడిన సువార్తకి చూడండి, అక్కడ మళ్ళీ 12 వచనం ఒకసారి చదవండి. గలతీ పత్రిక 1:12 మళ్ళీ ఒకసారి చదువునానా. చాలా నా హృదయం చాలా ఉప్పొంగిపోతుంది. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త. ఏమండి, ఎవరికి చెప్తున్నాడు ఈ విషయాలు? పౌలు ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? గలతీ సంఘానికి చెప్తున్నాడు. గలతీ సంఘం ఎదుట ముఖాముఖిగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదువున్నాను. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త. ఇప్పుడు చూడండి, నేను ప్రకటించినటువంటి సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని. ఇప్పుడు చూడండి, మనుషుని యోచన ప్రకారం అంటే ఇక్కడ నుంచి పౌలు సువార్తకు ఉన్నటువంటి బలాన్ని ఓపెన్ చేస్తున్నాడు. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను, మీరేం భయపడమాకండి. నేను టయానికి ముగిస్తాను మాట ఇచ్చిన ప్రకారంగా. చదువున్నాను. నేను ప్రకటించిన సువార్త. చూడండి, నాకు అప్పగించబడిన నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని. ఎంత కన్ఫర్మేషన్ చూడండి. మనుషుని యోచన ప్రకారమైంది కాదు గాని మీకు తెలియజెప్పుచున్నాను. మీకు తెలియజెప్తున్నాను. నేను మనుషుని వలన నేను దానిని పొందలేదు. నాకెవ్వడను దానిని బోధింపను లేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే. ఇప్పుడు చూడండి ఎలాంటి ప్రత్యక్షత చూడండి. యేసుక్రీస్తు బయలుపరిచేటువంటి సువార్తలో ఏముంటుందో ఎవరికి తెలుసు? ఇప్పుడు అయిలారా, చెవిగలవారు విందురుగాక. మరలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన సువార్తలో పౌలుకి ఏ శక్తి, ఏ బలం, ఏ అభిషేకం ఉందో ఎవరికి తెలుసు అంటే పౌలయ్యకి తెలుసు. ఇప్పుడు పౌలయ్య ఇచ్చే స్టేట్మెంట్లో సంఘం ఏం గ్రహించాలి? అమ్మా, నాకు సువార్త క్రీస్తు నాకు అనుగ్రహించాడు. కంటిన్యూ చేయనా? యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించినది. యేసుక్రీస్తు నాకు బయలుపరిచాడు, అందుకు నాకు లభించింది. ఇది నా దగ్గర ఉంది. ఇప్పుడు పూర్వమందు యూదా మతస్థుడనే ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, చాలండి. ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు నాకు బయలుపరిచాడు. సువార్తను బయలుపరచడం అంటే అర్థం ఏంటి? సువార్తను బయలుపరచడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సువార్త అంటే మనం ఇంతకుముందు ఏం చదువుకున్నాం? కృప, అవునా? బయలుపరచడం అంటే చూపించటం, ప్రత్యక్షపరచడం అంటే తనకు కనపరచటం. ఇప్పుడు చూడండి, సువార్త దేవుని కృప, ఇది ఒకటి మనకు అర్థమైంది. రెండవది రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవన్నానా? రోమాపత్రిక 1వ అధ్యాయము. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. ఇప్పుడు చూడండి, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను అసలు కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి. ఇప్పుడు చూడండి, నమ్మేటువంటి ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు. ఇప్పుడు చూడండి, రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చప్పుడు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగునగాక.
యేసుక్రీస్తు బయలుపరిచింది ఒక వ్యక్తికి సువార్త, దేవుని కృప ఇచ్చేది ఏంటి తెలిసిన? రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రక్షణ అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ పాప బంధకంలో బంధించబడినో దాని నుంచి విడుదల అండి. చిన్న మాటలు కాదు, ఈ ప్రకటన అంతా ఇక్కడి నుంచి ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు పౌలుకు తెలిసిన సువార్త ఏంటిదట? దేవుని కృప. ఇప్పుడు చూడండి, దేవుని కృప అంటే ఇక నీ శక్తి, నీ బలము, నీ తెలివితేటలకు ఏమాత్రం సంబంధం లేనిది అని అర్థం. అంటే దేవుడే నిన్ను కనికరపడి, దేవుడే నీ మీద జాలిపడి, దేవుడే నీ మీద కనికరపడి, ఆయన నీకు ఉచితముగా మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఫలించడం, విస్తరించడం, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫలాలన్నీ కూడా దేవుడు నీ కొరకు ఆలోచించి ఇచ్చేది. ఇది నీకు భక్తికి సంబంధించింది కానీ, నువ్వు కష్టపడడం ద్వారా నీకు వచ్చింది కానీ, నువ్వు ఆలోచించడం వల్ల, నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు వచ్చింది కానే కాదు. ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తా. మనందరం వాక్యం వింటున్నావా లేదా? డేవిడ్ గారు, మనందరం వాక్యం వింటున్నావా లేదా? వింటున్నాం. ఓకే, నేను అంటున్నాను, ఇప్పుడు వాక్యం వినడానికి మన దగ్గర ఉన్న మనసుతో వాక్యం వింటున్నామా? దేవుడిచ్చిన మనసుతో వాక్యం వింటున్నామా? పౌలుకు అప్పగించబడిన సువార్తలో ఉన్న దమ్ముని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి, నెమ్మదిగా ఒక్కొక్కటి. కొంచెం మనందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఒక సువార్తను దేవుడు ఎలాగా ఒక వ్యక్తిలో ఫలింప చేస్తున్నాడు, ఎలాగ అప్పగిస్తున్నాడు, అది ఎలాగ రన్ అవుతుంది, మనం ఖచ్చితంగా ఈ ప్రత్యక్షత ఖచ్చితంగా పొందుకోవాలి. మళ్ళా చదువునానా? మళ్ళొకసారి నేను కొంచెం వివరంగా చెప్తాను. నేను సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఒక సువార్త మనం ఇప్పుడు ఏమని చదివాము? దేవుని శక్తి, దేవుని మహాశక్తి. ఇప్పుడు ఈ శక్తి కలిగినటువంటి సువార్త అంట మనిషిని సిగ్గుపడనివ్వదంట. ఒకవేళ మనం పడిపోయి లిగుస్తున్నామంటే ఇంతవరకు సువార్తలో ఉన్న శక్తి మనల్ని ఎంతవరకు నడిపించట్లేదు అని అర్థం. సువార్త మనకి ఇంతవరకు అర్థం కాల, గ్రహింపు కాల. సువార్త ద్వారా వచ్చేటువంటి దేవుని కృప యొక్క శక్తి పనిచేయటల్లా, సువార్తలో శక్తి పనిచేసిద్ది. అపోస్తులకు దేవుడు అప్పగించిన సువార్తలో శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే నిన్ను సిగ్గుపడనివ్వదు. కంటిన్యూ చేయనా? ఒకటి, సిగ్గుపడనివ్వదు. ఏలయనగా నమ్ము ప్రతి వానికిని యూదునికి దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. ఇప్పుడు చూడండి, అది దేవుని శక్తి. ఇప్పుడు చూడండి, నిన్ను సిగ్గుపరచదు అని అంటే దాని భావం ఎక్కడి నుంచి ప్రారంభించి తీసుకొచ్చాడు చూడండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెలిసిన? నీకు సంపూర్ణమైన రక్షణ అంటే నీకు విడుదల ఖచ్చితంగా. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, మన స్థితి ఎంత బంధకాల్లో బంధించబడున్నా, ఈరోజున అయ్యో ప్రార్థన చేసేటప్పుడు ఆ మాటలే పలికారు. నీ కొరకు ఆయన ఏం చేయదలుచుకున్నాడో, ఆయన ఇచ్చిన సువార్త నిన్నేం చేస్తుందో తెలుసున? నీకు రక్షణ ఇచ్చింది. రక్షణ అంటే ఏంటి గమనించారా? రక్షణ అంటే ఏంటి? నిన్ను ఏది కూడా నాశనం చేయడానికి దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు, నాశనానికి నిన్ను అప్పగించడు. నిన్ను ఖచ్చితంగా బంధకాల నుంచి అన్నిటి నుండి ఒక విడుదల ప్రకటించేవాడు ఆయన.
అంటే ఇప్పుడు సిగ్గుపడనివ్వడం అంటే అర్థం ఏంటి? నువ్వు నమ్మిన విశ్వాసం ఎన్నడూ కూడా నిన్ను సిగ్గుపడనక్కర్లేని వాడిగా నీకు పరిపూర్ణమైన విడుదల ఇచ్చి నీ స్థితిని ఎక్కడ ఉంచుద్దంట? నిరీక్షణ అంటే నువ్వు విశ్వసించిన అదృశ్యమైన వాటికి కారణమైన క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడేటువంటి నిరీక్షణ ద్వారా అనుగ్రహించబడే పరలోక స్వాస్యానికి నిన్ను సంపూర్ణమైన హక్కుదారుడిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి చిన్న కార్యాలు కాదండి. ఎక్కడ చదువుతున్నాం ఇప్పుడు మనం? 1:16 చదివాం కదా. మొదటి కొరింథీ పత్రికలో కూడా చదవన్నానా? నేను ఆగట్లేదు. ఆ శక్తి అనే మాటకి పరిశుద్ధాత్మ అభిషేకం అని కూడా వస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి, ఆ మాటకు అర్థాలు ఉన్నాయి. మనం నెక్స్ట్ క్లాస్ రన్నింగ్లో కొంచెం నేర్చుకుందాం. కంటిన్యూ చేయనా? మొదటి కొరింథీ పత్రిక 1:18 చదవన్నానా? అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం సిలువను గూర్చిన వార్త. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ పదాలన్నీ పలికించింది మొత్తం పౌలు చేతే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని. ఇప్పుడు చూడండి, నశించిపోయే వాడికి వెర్రితనం అంట. అసలు నశించిపోయడం అనే మాటని ఎందుకు వాడాడు? ఇప్పుడు సిగ్గుపడనక్కర్లేని వాడిగా నిన్ను ఉంచి నాశనం నుండి, ఇందాక చదివాం కదా, నాశనము నుండి నిన్ను రక్షించేది సువార్త. అంటే సువార్తలో ఉన్నటువంటి దేవుని కృపలో ఉన్నటువంటి శక్తి ఏంటో తెలిసినా? నిన్ను రక్షించి విడిపించేది. ఈరోజు నేను ఇంకా విడిపించబడలేదు, నేను ఇంకా తలంపుల్లో విడిపించబడలేదు, నేను ఇంకా చూపుల్లో విడిపించబడలేదు, ఇంకా నా దేహంలో విడుదల లేదు, ఇంకా నేను శోధించబడుతున్నాను, ఇంకా నేను బలహీనంగా ఉన్నాను, నేను ఇంకా పడిపోతున్నాను, లెగుతున్నాను. ఇదంతా ఏంటో తెలిసినా? నీకు సువార్తలో ఉన్న దేవుని కృప నీకు ఇంతవరకు సంపూర్ణంగా అర్థం కాలా. అంటే నీకు బోధించినోడు కానీ లేకపోతే నీకు చెప్పినోడు కానీ సంపూర్ణమైన సువార్త నీకు ప్రకటించబడాలా. ఒక వ్యక్తికి సంపూర్ణమైన సువార్త ప్రకటించబడితే అతడు కంప్లీట్గా విడిపించబడతాడు, రక్షించబడతాడు. అతడు ఎలాంటి వాడు తెలిసిన? ఇప్పుడు మళ్ళీ చదువునానా? సిలువను గూర్చిన వార్త. ఇప్పుడు చూడండి, సిలువను గూర్చిన వార్త అని ఎందుకు ప్రకటించాడు? ఎందుకు మాట్లాడాల్సి? సిలువను తీసుకొచ్చి ఎందుకు పెట్టాడు? అక్కడ సువార్తకు ముందల సిలువను గురించి ఎందుకు పెట్టాడు? మనం ఇందాక చదువుకున్నాం. పౌలుకు అప్పగించబడిన సువార్త ఎక్కడి నుంచి అతను లేపింది? రాళ్లతో కొట్టి ఊరు వెలుపలికి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిపోతే, రక్తం అంతా కారిపోతే, ప్రాణం పోయిన పరిస్థితులు ఉంటే దేవుని కృపా సువార్త ఏం చేసింది? లేపింది. చప్పులు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఏ సువార్తను నమ్మిన తర్వాత నువ్వు అనారోగ్యాల్లో ఉంటావా, వ్యాధుల్లో ఉంటావా, రోగాల్లో ఉంటావా, అప్పుల్లో ఉంటావా, నువ్వే స్థితిలోనైనా ఉండు, వాటన్నిటి నుండి విడిపించే శక్తి సామర్థ్యం సువార్తకు ఉంది. ఎక్కువ మాట్లాడితే ఆయన కృప నిన్ను మరణంలో నుంచి జీవంలోకి దాటిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది మనతో ఊహించుకుంటే, ఆలోచించుకుంటే, భక్తి చేస్తే వచ్చేది కాదు. ఆయన ప్రకటించిన సువార్త విన్నప్పుడు ఆ సువార్తలో యేసు క్రీస్తును గురించినటువంటి విశ్వాసం నీకు కలిగితే వచ్చేటువంటి జీవితం. మనతో ఊహించుకుంటే వచ్చేటువంటి జీవితాలు కాదండి ఇవన్నీ. మనిద్దరం అడ్జస్ట్మెంట్ చేసుకుని అని చిలక నవ్వులు నవ్వుకొని, పలక నవ్వులు పలుక్కొని, ఆనందపడి అనుకుంటే వచ్చేవి కావి అన్నీ. నువ్వు విన్న సువార్తకి అంత దమ్ముంది. ఇప్పుడు చూడండి, సిలువను గూర్చిన వార్త అన్నప్పుడు సిలువ దేని గుర్తు? సిలువ దేని గురించిన, ఎవరు గురించిన శ్రమల గుర్తు? ఇప్పుడు అర్థమైందంటే, క్రీస్తు యేసు కలిగినటువంటి సిలువ శ్రమలకు కలిగినటువంటి సంపూర్ణత ఒకవేళ దేవుని ఆత్మ నీ బాడీ గనక అనుగ్రహిస్తే, ఒప్పుకుంటే, ఆయన అంగీకరిస్తే, యేసయ్య పడిన శ్రమలు మొత్తం నీ బాడీలో దేవుడు ప్రపంచాన్ని చూపించగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన సువార్త నిన్ను ఒప్పుకునేటువంటి విశ్వాసంలో ఉంచిద్దంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు కలిగిన సిలువ శిక్ష అంతా నీ మీద పడిద్ది అబ్బాయి జాషువా అన్నా, ఒప్పుకొని సేవకు వస్తావా?
మా ఆవిడ ఊరుకోదా అయ్యగారు, బల్లవాడు అయ్యగారు, మరీ అంత భక్తి చేస్తే అట్ట అయ్యగారు, కొంచెం మసాలా కూడా పడితే బాగుంటుంది. మా ఆవిడ మసాలా, వాళ్ళ అత్త మసాలా, అమ్మ మసాలా, చుట్టాల మసాలా. ఫోన్లో మాట్లాడుతున్నారా? ఆయన ఒక మసాలా. చూసారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పౌలు దగ్గర ఏది పనిచేయదండి. పౌలు దగ్గర ఏది పనిచేయదు. తన జ్ఞానం, తన బలం, తన తెలివితేటలు ఒక్కటి కూడా పనిచేయట్లేదండి. ఏం పని చేస్తుంది? సిలువను గూర్చిన సువార్త. గమనించారా? సిలువను గూర్చిన సువార్త చూసారా? ఇప్పుడు రాళ్ళు పెట్టి కొట్టేశారా? పౌలుని కొట్టేశారా? కొట్టితే లేపిందా లేదా? లేపిందా లేదా? లేపి ఏం చేసింది? మళ్ళీ వెళ్ళి 3-4 గ్రామాలు తిరిగి 3 గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించి అక్కడ కూడా ఏమని చెప్పింది? శిష్యుల మనసులను దృఢపరిచి, విశ్వాసమందు దృఢపరిచి, మనము అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనము దేవుని యొక్క రాజ్యమునకు. ఇప్పుడు సువార్త నిన్ను ఏ కోణంలో నడిపిస్తుంది? నెంబర్ 1, నిన్ను సిగ్గుపరచకుండా సువార్త నిన్ను రక్షించి నిన్నేం చేస్తుంది? సిలువ శ్రమలన్నిటిల్లోనూ ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను ఎక్కడ కూడా బెసకనీయకుండా, ఒంటరి వాడివైనా, అందరూ శిష్యులందరూ వదిలిపెట్టి ఒంటరిగా సిలువ మీద మరణించవలసి వచ్చినా, నా దేవా తండ్రి కూడా విడిచిపెట్టవలసి వచ్చినా సువార్త మాత్రం నిన్ను ఖచ్చితంగా విడిపించి నిన్నేం చేస్తుంది? సిలువను గూర్చిన వార్త ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు చదువున్నానా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇప్పుడు చూడండి, రక్షించబడుతున్నాం అంటంతో ఆగట్లా. దాన్ని ఏమని రాశాడు తెలిసిన? అది దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి అనే మాటకు అర్థం ఏంటి తెలిసిన? ఇక నువ్వెన్నడూ వెనక్కి తిరగవు. కొట్టు చప్పుడు కొట్టు గట్టిగా. ఇక ఎన్నడూ అయ్యో నేను కాదు అని నీ విశ్వాసం వెనక్కి తిరిగేది కాదు. తిరగలది, వెనక్కి తిరిగేది కాదండి. నీకు లోన్లు వచ్చినప్పుడు నీ విశ్వాసం వెనక్కి తిరుగుద్దా? ఏమో నాకు తెలియదులేండి. ఏండి అయ్యగారా, నువ్వు ఒక మందిరం కట్టాలంటే విశ్వాసం ఎట్ట కట్టాలో చెప్తుందో బైబిల్ చెప్తుందో తెలుసా మీకు? ఒక మందిరం కట్టాలంటే నువ్వు వాక్యం చెప్పి కన్నావు చూసే పిల్లలు, వాళ్ళు ఇస్తే నీ వాక్యం విన్న తర్వాత వాళ్ళు ప్రేరేపించబడి కానుకిస్తే ఆ కానుకు తీసుకొని నువ్వు కట్టాలి మందిరం. అలా కట్టబడిన మందిరంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నువ్వు వడ్డీలు, లోన్లు, సీటీలు, అత్తయ్య, అమ్మా, నాన్న, మీకు తెలియదులేండి. ఒకప్పుడు విశ్వాసంలో సంపూర్ణమైన బలం లేక మా నాన్నగారి దగ్గర ఒకసారి, అయ్యా బతికినంతకాలం ఉద్యోగం చేసి దేవుని సొమ్ము కట్టలేదుగా, పరిచర్య సహకరిస్తే అన్న పాపానికి నీకు లక్షిచ్చా అంటుండవు. రోజు నేను బతుకుండగా చంపేస్తున్నాడు, మర్డర్ చేసేస్తున్నాడు. రోజు చచ్చిపోయి, ప్రభువా నా బుద్ధిహీనతను రోజు నరుకుతాం, ఎన్ని రోజులు నరికించుకోమంటావయ్యా, నా వల్ల కావట్లేదయ్యా. తెలుసో తెలియకో ఆయన కూడా దేవుని సొమ్ములు ఇచ్చి ఆ దరిద్రపు శాపం నుంచి, కట్ల నుంచి బయటపడతాడని నా దరిద్రపు ఆలోచన, సువార్తలో ఉన్న ఆలోచన కాకుండా నేను సొంత ఆలోచన చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. నేటికి నీ కుళ్ళి చేస్తున్నా. నేటికి ఆ శాపం తీసేయ్యా. నా బిడ్డల మీద, నా మీద సేవ చేస్తున్నారు నా పిల్లలు. ఆ శాపం రాకుండా కృపనిమ్మని రోజు ఏడుతున్నా. నాకు ఈ ఉగ్రత చనిపోయే వరకు ఉంటుందని నాకు తెలుసు. దేవుడు అనుమతించాడు అనుకుంటున్నాను నేను. మరి ఆయన ఒకవేళ నన్ను ఏమన్నా కనికరిస్తాడని నాకు కూడా తెలియదు. నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూసారా ఏ రక్షణ ఇది? శ్రమ పొందిన తర్వాత రక్షణ అంటే ఎలాగుంటుందో తెలిసిన? నిత్య మహిమలో. ప్రైజ్ ది లార్డ్. యుగాలు తండ్రితో కూడా ఉండే భాగ్యం అండి. చిన్న రిలేషన్స్ కాదండి. ఇంకా నేను విడదీట్లా ఒక్కొక్కటి. నేను కొంచెం ఆ మెయిన్ వ్యూ, నా 8 వచనాల్లో ఉన్న వ్యూని మీకు చూపిస్తున్నాను అంతే. ఇంకా వెంబడి వెళ్ళాలి మనం ఇంకా వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఆ 8 వచనాలు చదివించినప్పుడు ప్రారంభం రోజున దాన్ని ఇప్పుడు కొంచెం నడిపిస్తున్నాను అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువున్నాను మరొకటి. మొత్తం సువార్తలో ఉన్న అతి ప్రాముఖ్యమైన 3 విషయాలు చెప్తున్నాను ఈరోజు. 1 రోమపత్రిక 1:16,
రెండవది మొదటి కొరింథీ పత్రిక 1:18. మూడవది మొదటి తెస్సలోని పత్రిక, నాకు టైం అయిపోతుంది, ముగిస్తున్నాను. మొదటి తెస్సలోని పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మొదటి తెస్సలోని పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు చూడండి, ఆ భాష చూసారా? ఒక సువార్త గురించిన సంగతి మాట్లాడడానికి పౌలు ఏ భాషతో ప్రారంభించాడు చూసారా? దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా, మా సువార్త, ఆ సువార్త మాటతో మాత్రము కాక, మాటతో మాత్రము కాక, శక్తితోను, శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఎక్కడికి వచ్చిందంట? ఒక సువార్త ఒక వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పుడు ఏమేమి కలిగి ఉండి వస్తుంది చెప్పండి? ఏమి ఇవ్వటానికి వచ్చింది చెప్పండి? ఏమండి, నేను అడుగుతున్నాను, ఆ రోజున అపోస్తలుడికి అప్పగించబడిన సువార్త ప్రకటిస్తే సంఘంలోకి, విశ్వాసుల్లోకి ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు ప్రకటిస్తే ఏమేమి వస్తున్నాయి సంఘంలోకి? మా దైవజనుడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు నేను ఎవరో తెలిసినా, నా పాట ఏంటో తెలిసినా, అసలు నా ఊపిడి ఏందో తెలిసినా అంటున్నారండి. ఏమో నేనేం అనలేకపోతున్నా. పాటల గురించి, ఆరాధన గురించి నేను ఆల్రెడీ ఒక 3-4 పేజీల టాపిక్ రాశానండి. మొన్న సండే ఇద్దాం అనుకున్నాను. అసలు సేవకుల కూటంలో ఇస్తే బాగుంటుంది ఆ టాపిక్. ఒక పాట పాడడానికి, ఆ పాట ద్వారా ఏం జరగాలి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ రోజున పరిశుద్ధాత్ముడు ఒక పాట ద్వారా ఏ కార్యాలు చేశాడో అనే విషయాలు రాశానండి. 1 గంట పైన టాపిక్ ఉంది. అది మొన్న సండే పిల్లలందరికీ చెప్దాం అనుకున్నాను. టైం సరిపోదు, మూలవాక్యం పోద్దని ఆగిపోయి మనస్సాక్షి గురించి ఇచ్చా. నన్ను అడిగితే నెక్స్ట్ సేవకుల కూటంలో ఇస్తే పోద్దని అనిపిస్తుంది. అసలు తెలియాల్సిందే సేవకులకి. అసలు పచ్చి నిజం చెప్తున్నానండి, పచ్చి నిజాన్ని వింటారు. ప్రభు అనుమతి ఇస్తే నెక్స్ట్ సెక్షన్లో ఈ పాట, రాగం, తాళం, అంతేనండి రాయప్ప గారు, మొత్తం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎక్కడున్నా నాన్న? ఆ మాట చదివి నేను ముగించేస్తాను నాన్న. చూడండి, సువార్త మళ్ళీ చదువునా? 1. ఇప్పుడు చూడండి, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఏంటి సువార్త ఒక వ్యక్తి దగ్గరికి వస్తేనంటే దేవుడు ప్రేమించాడని అర్థం అంటండి. ఏం భాష అండి అసలు! పరిశుద్ధాత్ముడు ఒక ప్రతిష్ఠితులు నిలబెట్టి సువార్త గురించి మాట్లాడేటప్పుడు అసలు ఆ రిలేషన్స్ చూడండి ఎట్లా చెప్తున్నాడా. నిజంగండి, ఒక వ్యక్తి దగ్గరికి పంపబడే సువార్తకు ఉన్న బలం గనక ఈ రోజున తెలుసుకోకపోతే మన సేవ అంతా ఏమైపోద్దో ఎవ్వడికి అర్థం కాదండి. నీకు 10,000 మంది ఉన్నా దేవుని ఎదుట నిలబడడానికి వచ్చేప్పటికి అడ్రస్లు ఉండరు దేవుని ఎదుట. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను అనుభవ జ్ఞానంతోనే నేను మాట్లాడుతున్నాను. నువ్వు టచ్చను, బొచ్చను పగలగొట్టి ఏముండదు అక్కడ, బూడిదే తప్ప. చూడండి, కొలస్సీలోకి ఏమొచ్చిందంట? సువార్త క్రీస్తునందు విశ్వాసాన్ని, నిరీక్షణను పుట్టించిందంటండి. అయిలారా, ఒక దైవజనుడి దగ్గర నుంచి ఒక దైవజనుడికి సువార్త ప్రకటించాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం ప్రకటించి ఉంటారు చెప్పండి? వాళ్ళు ప్రకటించిన సువార్తలో క్రీస్తును నమ్మేటువంటి విశ్వాసం పుట్టించారంటండి. పుట్టించారు కాదు, పుట్టింది. అంటే సువార్తలో ఏముంటుంది? ఒక అరగంట టైం ఇస్తే బాగుండేవు, మరి ఆకలి అయ్యే టైంగా. ఊరి బీపీ షుగర్లో ఇన్ని ట్యాబ్లెట్లు మింగేవాళ్ళు కూడా త్యాగం చేస్తున్నారంటే చెప్పాల్సిందే, లాభం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం పుట్టించటం అంటే అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మెయిన్ చూపించేది ఏంటంటే రక్షణ. అంటే ఎలా చూపిస్తున్నారు రక్షణ? క్రీస్తునందు ఇవ్వబడిన రక్షణ అంటే ఒక మాటని మీకు చూపించి ముందుకెళ్దామని చెప్తున్నాను నేను.
క్రీస్తునందు ఉంచబడిన విశ్వాసం ఎలా పుట్టింది, పుట్టిన విశ్వాసం వాళ్ళని ఎలా ప్రత్యక్షపరిచింది అంటే చూపించింది. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక దైవజనుడిని. నేను ఇప్పుడు జాన్పాల్ అయ్య గారికి నేను వాక్యం చెప్పాను, నేను సువార్త చెప్పాను. సువార్త చెప్పినప్పుడు నా నుంచి అతడు క్రీస్తునందు విశ్వాసాన్ని ఎట్ట చూశాడు అంటే, మొట్టమొదట నాలో సువార్తలో ఉన్న మాదిరి కనపడాలి. కొట్టు చప్పట్లు కొట్టి గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. అంటే ప్రకటించేదానికి జీవించేదానికి రెండిటికి కలిపి మాదిరికరమైన జీవితాన్ని ఒక ప్రతిష్ఠితుడికి, ఒక దైవజనుడికి నేను చూపిస్తే అప్పుడు వస్తుందండి. నేను ఒక్కటి మాటే చూపిస్తున్నాను మీకు, ఎలా నమ్మకత్వాన్ని పుట్టించిందంటే, అంటే ఇప్పుడు ఎఫ్రా ఎవరిని చూపించుంటాడు తెలిసిన? క్రీస్తును పోలినటువంటి క్రీస్తును చూపించాడు, తర్వాత పౌలును కూడా చూపించాడు. అంటే ఒక సువార్త నమ్మినోడిని దేవుని ఆత్మ ఇతరులకు ఎలా చూపిస్తుంది అంటే, నెంబర్ 1 క్రీస్తుని చూపిస్తుంది, నెంబర్ 2 వాళ్ళ జీవితాన్ని చూపిస్తుంది. అంటే ఎవరైతే సువార్తను నమ్మారో వాళ్ళ జీవితాన్ని ప్రత్యక్షపరిచింది. అంటే ఇద్దరు జీవితాలను చూపించింది. ఇద్దరు జీవితమే ఇతరులకు మాదిరి బలం. చూడండి, ఇద్దరు సాక్ష్యాన్ని పరలోకం ఏం చేసింది? స్టాంప్ అంగీకరించింది, ఒప్పుకుంది, అప్రూవ్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు ఆ జాన్పాల్ అయ్యకి నేను చూపించే జీవితం ఏం చూపించగలగాలి? ఇప్పుడు నెంబర్ 1 క్రీస్తును ప్రత్యక్షపరచాలి, నెంబర్ 2 క్రీస్తును ప్రత్యక్షపరుస్తున్న జీవితం సేమ్ నాలో కూడా, నా జీవితాన్ని కూడా ప్రత్యక్షపరచాలి, క్రీస్తును పోలిన జీవితం. ఇప్పుడు ఈ 2 ప్రత్యక్షతలు ఏమవుతాయి? సువార్తలో ఉన్న జీవితాన్ని కళ్ళ ముందర చూసినప్పుడు వాళ్ళు కూడా నమ్ముతారు. దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళలో నమ్మకత్వాన్ని పుట్టించే దమ్ము అక్కడ వస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన సంఘంలో మన పిల్లలకి, సంఘానికి ఎవరిని చూపిస్తున్నాం? ఎవరిని చూపించి కడుతున్నాం? ఒకసారి ఊహించండి. ఇప్పుడు తెస్సలోని పత్రికలో చూడండి, మాట మాత్రం చదువుకుంటూ వచ్చే స్వార్థ ద్వారా అనుకరించబడే ఆ రిలేషన్ చూడండి ఎలా ఉందో. నెంబర్ 1 దేవుడు మనకు తండ్రి అయ్యాడు. చదువునానా? దేవుని చేత ప్రేమించబడుతున్నాం. 1 దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుని చేత ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి. ఇప్పుడు చూడండి, మనం దేవుని చేత ప్రేమించబడుతున్నాం. 1, రెండవది దేవుడే మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. అనగా మా సువార్త. ఇప్పుడు చూడండి, ఏర్పరచబడ్డం అంటే ఏంటో చెప్తున్నాడు. మా సువార్త మాటతో మాత్రం కాకుండా శక్తితోను, పరిశుద్ధాత్మతోను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సువార్త ఇప్పుడు ఎట్లా పనిచేస్తుందంట? శక్తితోనూ, మాటతో మాత్రం కాకుండా శక్తితోనూ, పరిశుద్ధాత్మతోనూ, సంపూర్ణ నిశ్చయితతోను. ఇప్పుడు చూడండి, ఏ ఆలోచనైనా ఉపదేశం సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మనసును సంపూర్ణ నిశ్చయత కలిగి స్థిరపరుస్తుంది. కారణం ఏంటో తెలిసిన? ఇప్పుడు నా దగ్గర క్రీస్తు సంపూర్ణత ఉంది. క్రీస్తు సంపూర్ణతలోంచి నా జీవితం కనపడుతుంది. నా జీవితంలోంచి దేవుని ప్రేమ కనపడుతుంది, ఆయన పిలుపు కనపడుతుంది, ఆయన ఇచ్చిన రక్షణ కనపడుతుంది. చూసారా? వరసండి, ఇవన్నీ వరసండి. నా వలన కొలసి పత్రిక, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27, 4:9. ఫిలిప్పీ పత్రికనా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు అప్పుడు సమాధానకర్త, మంచి మాట భలే గుర్చేశారు రాబర్ట్ గారు. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించి. ఇప్పుడు చూడండి, నా వలన మీరేం నేర్చుకున్నారు? నా దగ్గర ఏ సువార్త ఉంది? ఏ అభిషేకం ఉంది? ఏ ఆత్మ నడిపింపు ఉంది? ఇవాళండి ఆత్మ అభిషేకం అసలు అక్కర్లేదనే సంఘాలు కొన్ని కోకోలలో ఉన్నాయి. అంతేనాయా శాంసనయ్య గారు? పిచ్చి పిచ్చి సంఘాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు రెవరెండు, డాక్టర్లు, బిషప్పులు, గషప్పులు ఏందో వాళ్ళ బాధలు, వాళ్ళ తిప్పలు అంతా ఇంత కాదు. ఒకడేమో కుర్చీలో సింహం బొమ్మ వేసుకొని అంటూ తిరుగుతుంటాడు. మరి ఆడది మనిషి, వాడు జంతువు, మరి దెయ్యం, దేవుడు నాకు అర్థం కావట్లేదు. సేవకుడు అదొక బ్యాచి. ఆడు ఊగుతుంటే వాడి కుర్చీల మీద బొమ్మలు, సింహ బొమ్మలు వేసుకొని ఆరాట పడతాడు. ఇంద్ర ఆయన సువార్తలో శక్తి, పవర్.
ఇప్పుడు జనాలండి పవర్ పవర్ టచ్ టచ్ పవర్ పవర్ అన్నది. ఆ పవర్ కాదురా బాబు, సువార్తలో పవర్ చూపించు. సువార్తలో పవర్ చూపితే పరిశుద్ధులయ్యారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, పరిశుద్ధుల మీద ప్రేమ కలిగి జీవించారు. చూసారండి, దేవుని కొరకు ఫలించారు, వారి ఫలం విస్తరించింది. చూసారా, ఎన్ని కార్యాలు, 8 వచనాల్లో ఇన్ని కార్యాలు ఉన్నాయండి. ఏమండి, ఈ రోజున టచ్ టచ్ పవర్ 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 పవర్లను తెగ ఊగులు పవర్ల నోట్స్ అంటే కాదు, అసలు సువార్తలో పవర్ ఉంది, అది చూపించు. సువార్త కోరుకున్న జీవితంలో ఏ అభిషేకం ఉందో చూపించు, ఏ ఆత్మ నడిపింపు ఉందో చూపించు, ఏ ఫలాలు ఉన్నాయో చూపించు. అవి కదా, అవి లేవండి. పవర్లు అనే వాళ్ళని పిలిపించుకోవటం, మీటింగ్లు పెట్టించుకోవటం, ఎగరటం, బాగా ఎగిరి అదేంటిది ఉయ్యాలు ఊగి, ఏమో ఇక వాళ్ళ తిప్పల వాళ్ళకే. రేపు పాట అనే టాపిక్లో మీరు వినబోతారు, చూద్దాం, మనం నేర్చుకుందాం అన్నీ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట కంటిన్యూ చేయనా అక్కడే 4:9. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించి ఏమి నేర్చుకున్నది అంగీకరించారంటండి. అంటే పౌల్లో ఏముంది? సువార్త ఉంది. ఆ సువార్త ఎవరిచ్చారు పౌలుకి? దేవుడు ఇచ్చాడు, ప్రభు ఇచ్చాడు, యేసుక్రీస్తు ఇచ్చాడు. దాన్ని అంగీకరించారంటండి. ఏవి చూచితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి, అట్టి వాటిని మీరు కూడా చెయ్యండి. అప్పుడు సమాధానకర్త దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మనందరికీ తోడుగా ఉంటాడు. అప్పుడు దాకా సమాధానం రాదు. అందుకని కొలస్సీ సంఘానికి రాసేటప్పుడు ఆయన కృప వెంబడి ఏమవుతుంది? కృపా సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు కృప వెంబడి నీ బ్రతుకులో ఒక సమాధానం దేవుడు ఇస్తాడు. అది ఖచ్చితంగా నువ్వు మెయింటైన్ చేయాల్సిందే. నీ సమాధానాన్ని ఎవడు తీసేయలేడు, గుర్తుపెట్టుకో. ప్రభు ఇచ్చిన సమాధానం ఎవడు తీసేయలేడు. ఎప్పుడు సమాధానం వస్తుంది మనుషులు? ఒక ప్రతిష్ఠితుడు అపోస్తుల యొక్క జీవితంలో ఏం చూసావో, ఏం విన్నావో, ఏం కన్నావో అవి కూడా సంఘమా ఇతర సేవకులా? సంఘం. అంటే ఇప్పుడు పౌలు ఎట్టుంటాడో సంఘం కూడా అట్లానే ఉంటారు. డేవిడయ్య గారు, పౌలు ఎట్టుంటాడో సంఘం కూడా అట్లనే తయారవ్వాలంట. మరి ఏం సువార్త అండి? మరి ఇప్పుడు చెప్పే సువార్త అండి, టచ్ మేమంటే ఎవరు తెలుసా? బాడీ గార్డులు, ఏటి వేట కుక్కలు, నల్ల కుక్కలు, మళ్ళీ తెల్ల కుక్కలు కూడా కాదు. ఏమో రేపు రాబోయే కాలంలో తెల్ల కుక్కలు, తెల్ల బూట్లు, తెల్లకోటు, మరి మొత్తం వైట్, పైనుంచి కిందకు వైట్ కుక్కలు కూడా పెట్టుకుంటారేమో. మరి యేసు ప్రభు కాపాడలేక, అంతేనా అయ్యారు డేవిడ్ గారు? యేసు ప్రభు కాపాడలేక వచ్చిన తిప్పలయ్యి. కుక్కలన్న కాపాడితేనే వాళ్ళ బాధ. ఏం చెప్తాను చెప్పండి? ఎంత చక్కటి చూడండి, నేను చూపించింది 3 వచనాలండి. సువార్తలో 3 రిఫరెన్స్లే నేను చూపించింది, అతి ప్రాముఖ్యం. ఇంకా చాలా ఉన్నాయండి. తొవ్వే కొందుకు తరగని విషయాలు వస్తాయండి. వాళ్ళు నమ్మిన సువార్తలో, ఆ సువార్త వలన చూడండి, సువార్త ద్వారానే పరిశుద్ధాత్ముడు, సువార్తలో ఉన్న శక్తి ద్వారానే పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. మరి ఇంత సువార్త ప్రకటించబడుతుంది సంఘంలో, అసలు ఈ పదాలు కానీ, ఈ మాటలు కానీ, ఈ శక్తి కానీ, ఈ అభిషేకం కానీ కనపడతలేదేంటండి? అంటే ఇప్పుడు ప్రకటించే సువార్త అపోస్తులకు అప్పగించబడిన సువార్త కాదండి. పౌలు ఏమంటాడు తెలిసిన? తిమోతి పత్రికలో చూడండి నాన్న, తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో, నేను నీకు ఏ సువార్త ప్రకటించానో అది తప్ప, చదవండి నాన్న, 2వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము, నీవు అనేకుల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును, ఎవరెవరికి బోధించాలి? ఇతరులకు బోధించు. ఏ బోధ చేయాలి? క్రీస్తు యేసు. పౌలు ఏ సువార్త ప్రకటించాడో తిమోతి కూడా ఏది ప్రకటించాలి? ఏది ప్రకటించాలండి?
పౌలు ఏ బోధ అయితే చేశాడో అదే బోధ తప్ప ఇంకోటి దాన్ని మళ్ళీ కలిపి చెరిపి దాన్ని సించి షాట్ చేసిన తలావు లాగి నువ్వేం బోధించక్కర్లా. అక్కడ పౌలు సంఘాలకి ఏం చెప్పాడో చెబుసాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టారండి? పౌలు ఏం చెప్పాడు చెప్పండి? పౌలు సంఘాలకి ఏం చెప్పాడో తిమోతి కూడా ఏం చెప్పాలా? అదే చెప్పాలి. ఎందుకని? పరలోకం పౌలు అపోస్తులు ప్రకటించిన సువార్తని అంగీకరించింది. ఒక ఆత్మ రక్షించబడ్డానికి అపోస్తులు ప్రకటించిన సువార్తను జీవగ్రంథంలో పెట్టి ఒప్పుకుంది, అంగీకరించింది. అందుకు పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు మనందరం కూడా అపోస్తుల దగ్గర ఏ సువార్త నేర్చుకున్నామో అదే సువార్తను ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు సంఘంలో చెప్పడమే. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు కొలస్సీ పత్రిక ధ్యానం చేస్తున్నాం. కొలస్సీ పత్రికలో ఉన్న సువార్త అసలు ఎలా వచ్చిందో అది చెప్పుకుంటాను. ఏది చెప్పినా పౌలు సంఘాలకి ఏం చెప్పాడో అదే రెఫరెన్స్ చూపిస్తున్నాను నేను. ఇంకేమైనా కొత్తది ఏమైనా కలిపి చెరిపి దాన్ని లాగి సించి శాట ఏమైనా చేస్తున్నానా? అవసరం లేదు. అక్కడ ఉన్నది చదివి చెప్పుకుంటేనే తరగట్లా. ఒక్క మాట గురించిన ఆలోచనను మనం నేర్చుకోవాలంటే ఇంకా వచ్చిన వెంబడి వచ్చిన వెళ్ళా, ఇంకా వచ్చిన వెంబడి వచ్చిన మనం ధ్యానం చేయలే. ఇంకా ఆ 8 వచనాల్లో ఉన్న సంగతులు మనం సంక్షిప్తంగా చూడడానికే ఇప్పుడు 1:30 అయిపోయింది. గంట 40 నిమిషాలు అవుతుంది. ఏం చెప్పాలి చెప్పండి? ఎన్ని గంటలు నేర్చుకుంటే తరుగుతుంది ఈ విషయాలు? అందుకనే సువార్త ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని కార్యాలండి. ఇవాళ రోజున మరి ప్రకటించబడుతున్న సువార్తలు అంటున్నారు. మరి అదేం సువార్తో, మరి ఏం సువార్తలో నాకు తెలియదు. అందుకని అదే గలతీ సంఘానికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. టైం అయిపోయింది. ఒక్క మాట రెఫరెన్స్ చదివించి ముగించేస్తాను. 1వ అధ్యాయం 6వ వచనం, గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నేను ముగించేస్తున్నాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఓకే, క్షమించండి నాన్న, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. ఇప్పుడు చూడండి, ఇదేది? ఏ సువార్త ఇది? అపోస్తులకు అప్పగించబడిన సువార్తలో ఏముంది? ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి సువార్తలో ఏముంది? క్రీస్తు చూడండి, కృపను బట్టి మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుకు భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది మరి ఒక సువార్త కాదు కానీ యేసుక్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఏమండి, వీళ్ళు ప్రకటించిన సువార్తలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, తద్దినాలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు ఉన్నాయండి. మరి మీరు సంఘాల్లో ఏం ప్రకటన చేస్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు చెప్పండి? అందుకని వాళ్ళు అన్యజనులు చిక్కిస్తున్నారు మనల్ని. ఆమోసు పుస్తకంలో రాశాడు, ఇశ్రాయేలు ప్రజలను అన్యజనులు చిక్కిస్తారని రాశాడు. అందులో చెప్పింది, ఆమోసు పుస్తకంలో చెప్పిందే ఇవాళ జరుగుతున్న పరిస్థితులు. అన్యజనులు బైబిల్ చదివి చెప్తున్నారండి. వాళ్ళ ఏం పాస్టర్లా మీకు ఎక్కడన్నా బైబిల్ ఎక్కడన్నా ఉందా? ఏం పనులురా మీరు చేసే పనులని వాళ్ళు నిలదీసి అడుగుతుంటే తల ఉంచుకుంటున్నారండి. ఈ రోజున టీపీఎం పాస్టర్లు కూడా ఈ రోజున మందిరాల్లో పండగలు చేసేవాళ్ళుగా అయిపోయారు, పుట్టినరోజులు చేసేవాళ్ళు అయిపోయారు. వాళ్ళ సంఘాల్లో కూడా చొరబడిపోయినాయి చీకట్లు. కొద్దో గొప్ప మనలాంటి వాళ్ళు అడపదడప రోషం కలిగిన వాళ్ళు అడపదడప మూలన ఆ మూలన ఈ మూలన దాక్కున్న వాళ్ళు ఉన్నారు. రోషం కలిగిన పిల్లలు వాళ్ళ దగ్గర మాత్రం రోషంగా బతుకుతున్నారు దేవుని కృపను బట్టి. వేల మంది సంఘాలు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా మనసు మార్చుకొని దుర్బోధలకి అలవాటు అయిపోతున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనాలు పొంది అక్కడికి వెళ్ళి బలపడి పరలోకి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. ప్రభు చూసుకుంటాడు, కంగారు ఏం లేదు. న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడుగా, ఎక్కడ పోతాడు? ఆయన న్యాయం తీర్చక మానుతాడా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, గలతీ సంఘానికి పౌలు ఏం చెప్తున్నాడు? ఒక సువార్త గురించిన ప్రకటన అద్భుతంగా ఉంటుందండి. కొలస్సీ పత్రిక, రోమపత్రిక హెవీ విషయాలు ఉంటాయండి. నేను కొలస్సీ ఒకటి ధ్యానం చేశాను, రోమాలోకి ఇంకా వెళ్తున్నాను. తొందరలో రోమపత్రిక కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. చదువుతున్నాను కానీ బుర్రకెక్కట్లా.
చాలా టైట్ అయిపోతుంది, మైండ్ పని చేయట్లా. రోమాకి ఒక అధ్యాయం చదివేపటికి తలకిందులు అయిపోతుంది, రెండో అధ్యాయంలోకి వెళ్ళేపటికి అసలు మైండ్ కూడా పని చేయట్లా నాకు. ఆ 2 అధ్యాయులు డెప్త్లోకి వెళ్ళేపటికి అసలు 3లోకి వెళ్ళలేకపోతున్నా. 2 ధ్యానం చేసా ఇప్పటికి. 3 అధ్యాయంలోకి వెళ్దామంటే అసలు నా దేహం సహకరించట్లేదు, నా వల్ల కూడా కావట్లేదు, అల్లాడిపోతున్నాను నేను. ప్రభుచిత్తం అయితే మరి నేను బతికున్నంత కాలంలో కనీసం కొత్త నిబంధన కంప్లీట్ చేస్తానో లేదు. పాత నిబంధన కొన్ని పుస్తకాలు వచ్చిన వెంబడి వచ్చిన జాగ్రత్తగా చదవడానికి దేవుడు కృపణిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను దైవజనుడిగా నా తోటి పరిశుద్ధులకు ఒకటే చెప్తున్నాను, ఆ రోజున అపోస్తులకు అప్పగించబడిన సువార్త ఈ రోజున కలిపి చెడిపోయేటువంటి సువార్త మనకు అప్పగించబడుతుంది. ఆ రోజున ఆదిమ సంఘాలకి అప్పగించబడిన సువార్త ద్వారా సంఘాల్లో జరిగిన కార్యాలన్నీ ఇన్నే కాదండి. కాబట్టి ఈ రోజున అలాంటి ఉపదేశాలు విని మీతో పాటు అనేక మంది సేవకులకు పరిచయం చేయండి. మీకు వాట్సాప్ గ్రూపుల్లో నేను పంపిస్తున్నాను, ఇక్కడ జరిగే ప్రతి ఉపదేశాలు మీకు పంపిస్తున్నాను. మరి మీకు వస్తనే లేదో నాకు తెలియదు, మీరు చూసుకోండి. రాకపోతే వాట్సాప్ నెంబర్ తీసుకోండి, గ్రూపులో యాడ్ అవ్వండి. క్రీస్తు బోధ, అపోస్తుల ఉపదేశం ఈ 2 ఛానల్ వస్తున్నాయి. మీరు యూట్యూబ్లో కూడా ఫెయితోం గొల్లపూడి అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇదిగో సురేష్ పాస్టర్ గారు ఇలాంటి ఉపదేశాలు పోకూడదని ఆయన పాపం ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆయన పెడుతున్నాడు పాపం. కనుక దయచేసి ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని మనందరం కూడా దేవుని చేత అప్పగించబడిన సువార్త ఎలాగుంటుందో మనం అపోస్తులుడైన పౌలు జీవితంలో చూడాలి, నేర్చుకోవాలి. అలాంటి సువార్త ద్వారానే ఒక ఆత్మకు నిత్య రక్షణ, లేకపోతే నిత్య రక్షణ రాదు. టైంపాస్కు వాక్యం చెప్పుకొని కడుపు నింపుకొని చనిపోయిన తర్వాత ఆరణ్యగిరిలో కూర్చొని బాధపడి యాతన పడే ప్రమాదం రాబోతుంది. అలాంటి పరిస్థితుల నుంచి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ విడుదలిచ్చి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం.